హాయ్ నేను సతీష్. ఈ ఎపిసోడ్ హైలైట్స్ అయితే చాలా 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 బాగున్నాయి. ఒక్కొక్కరి గేమ్ ఎలా బిస్కెట్ రాజు అయిపోతున్నారు, ఒక్కొక్కరు ఎత్తుకు పై ఎత్తులు స్ట్రాటజీస్ హైలైట్ అనిపించి, అలాగే యష్మి వర్సెస్ సోనియా గొడవలో ఎవరిది రైట్ ఎవరిది రాంగు, అలాగే నిఖిల్ టైము నిఖిల్ పరిస్థితి పర్టికులర్గా ఎలా అయిపోయిందంటే అసలు దీని తర్వాత లైవ్లో ఆ వీడియో కూడా చెబుతా. అసలు ఎంతో టాటకాడు అనుకున్నదల్లా బిస్కెట్ రాజు కంటే అయిపోతున్నాడు. హైలైట్స్ అయితే బాగున్నాయి. సోనియా అలాగే యష్మి నెక్స్ట్ సీత అందరు స్ట్రాటజీస్ హైలైట్. అలాగే నైనిక తీసుకునే స్టాండ్ విష్ణుప్రియకి ఎందుకు పొడిచింది, ఆమె ఫోటో పగలగొట్టిందని కూడా అది స్ట్రాటజీ రైటా రాంగా అసలు ఏంటి అనేది కూడా చెప్పుకుంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. సరే డైరెక్ట్ మ్యాటర్లకు పోదాం. యష్మి ఏమనింది ఇక్కడ, సోనియా నీ గేమ్ ఏం కనిపించట్లేదు, నీ గేమ్ ఏం కనిపించట్లేదు అనింది. ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చింది? పైగా ఇక్కడ సోనియా చేసిన బ్లెండర్ ఏంటంటే, నువ్వు నిఖిల్ పృథ్వీ మీదే ఫోకస్ పెడితే వాళ్ళ గేమ్ వాళ్ళ ఆట కనిపిస్తుంది, మిగతా వాళ్ళ ఆట ఎక్కడ కనిపిస్తుంది నీకు అని నానా అర్థాలు వచ్చే మాదిరిగా ఇక్కడ సోనియా అనింది. ఇది 100% బ్లండర్. నిఖిల్ పృథ్వీతో హౌస్లో ప్రతి క్షణం ఉంటున్నది ఎవరు? సోనియా. నిఖిల్ పృథ్వీతో తప్ప ఏ మూడో కంటెస్టెంట్తో కూడా ఉన్నట్టు మొన్నటి వరకు అభయ ఉండేటప్పుడు అభయతో, అభయ వచ్చేసిన తర్వాత అంతకు ముందు కానీ తర్వాత కానీ మొత్తం టైం అంతా స్పెండ్ చేస్తుంటే ప్రతి క్షణం కూడా ఉంటుండేది నిఖిల్ పృథ్వీతో సోనియానే కదా. మరి అలాంటప్పుడు ఆమె మరొకరి మీద బ్లేమ్ చేయడం, ఆ బ్లేమ్ వేసేలా నిఖిల్ పృథ్వీతో ముడిపెట్టి మాట్లాడడం ఏంటి? ఇది 100% బ్లండర్. అసలు ఆ మాట అనే అర్హతే సోనియాకి లేదు. ఇప్పుడు ప్రేరణతో ఉంటున్నావు యష్మి అనొచ్చు, లేకపోతే ఇంకొకరితో ఇంకెవరితో ఉంటున్నావు అని చెప్పొచ్చు. ఇంకో రెండో పర్సన్ అంటే కూడా దొరకట్లేదు మనకి. ప్రేరణతో కాస్త ఫ్రెండ్లీగా ఉంటుంది, మిగతా అందరితో మ్యాక్సిమం ఒకేలాగా ఉంటుంది యష్మి. సో పోనీ కాదు అంటే ఇంకా ప్రేరణతో కాకుండా ఇంకో పర్సన్ మణికంఠ అనొచ్చు, లేకపోతే నబీల్ అనొచ్చు, లేకపోతే సీత అనొచ్చు, ఇంకెవరితో అనొచ్చు. కానీ పర్టికులర్గా అసలు వాళ్ళు ఒక క్లాన్కి చీఫ్గా ఉన్న నిఖిల్తో మాట్లాడదామన్నా మాకు స్పేస్ దొరకట్లేదు. ఎప్పుడు ఆ రూమ్లో ఉండిపోయి గంటలు ఏం మాట్లాడతారు? ఆయన చేతులు వేసుకుని పిసుక్కుంటని చెప్పి వాళ్ళ హౌస్ అంతా నైట్ మిడ్ వరకు అందరు కంటెస్టెంట్స్ సేమ్ డిస్కషన్ జరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా సోనియా చేసిన బ్లండర్ ఇదే. వేరే వాళ్ళతో అయినా పర్వాలా, తనే రోజంతా వాళ్ళకి అసలు మాట్లాడదామని అవ్వట్లేదు, ఏదో చీఫ్ కదా చెబుదామని అవ్వట్లేదు అనేటప్పుడు నిఖిల్ పృథ్వీతో ముడిపెట్టేలాగా నానార్థాలు వచ్చేలాగా ఇలా మాట్లాడడం చూస్తే ఆమె చేసిన బ్లెండర్. అందుకే యష్మికి అయితే అరికాల మాట నెత్తికెక్కుతుంది అంటారు కదా, అట్లా మండి ఇంకా ఉన్నవి లేనివి అన్నట్టుగా ఫ్రస్ట్రేషన్ అంతా బరస్ట్ అయిపోయి ఎగ్జాక్ట్గా ఆడియన్స్ ఏదైతే ఫీల్ అవుతున్నారో అదే పాయింట్స్ అయితే చెప్పుకొచ్చింది ఆవిడ. సో ఈమె కదా క్లియర్గా చెప్పుకుంది కూడా, నేను వాడు పక్కన ఉండాలి, నా అవసరం వాడికి ఉంది, నా సలహాలు సూచనలు వాడికి ఉండాలి, పెద్దోడు చిన్నోడు అని ఈవిడ చెప్పుకుంటూ బాండింగ్ అంతా ఎలివేట్ చేసుకుంటూ హైలైట్ చేసుకుంటూ స్వయాన ప్రకటించుకుంది ఆమె కదా సోనియా. నువ్వు నిఖిల్ టీం ఉంటావా, అవే టీం ఉంటా, నేను అక్కడే ఉండాల్సిన అవసరం ఉంది, మణికంఠకి తోడు ఉండాల్సిన అవసరం ఉంది అంటూ ప్రధానంగా నిఖిల్ విషయంలో నా సపోర్ట్ లేకపోతే ఆవిడకి కూడా ముందుకు పడదు, ముద్ద కూడా కిందకి దిగదన్నట్టు ఈవిడ చెప్పి, మరి ఇప్పుడు ఏంటి క్లియర్గా చెప్పాల్సి వస్తే. సో ఈ ఎఫెక్ట్ కూడా ఎలా పడుతుంది అంటే, సోనియా నిఖిల్ కాంబినేషన్ ఎఫెక్ట్ హౌస్లో 11 మంది ఉంటే వీళ్ళ ముగ్గురు తప్ప, సోనియా పృథ్వీ నిఖిల్ తప్ప మిగతా 8 మంది కూడా మేము ఆ క్లాన్ వైపు వెళ్ళం కదా, వెళ్ళమని అసలు దరిదాపులకు కూడా పోమంటున్నారు. ఎందుకంటే సోనియా నిఖిల్ టీంలో ఉంటే అసలు ఇంకా 24 గంటల రూమ్లోనే కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు, ఇంకా మిగతా వాళ్ళతో ప్రపంచం అవసరం లేదు. ఎందుకని లేక లాస్ట్కి బిగ్ బాస్ ఏంటంటే బతిమలాడుకుని బిగ్ బాస్ కూడా క్లాన్స్ మరీ ఒకటి కంప్లీట్గా 8 మంది ఒకటి ముగ్గురెట్టి అస్సలు బాగోదు లేక ఆయన బతిమలాడుకుని రావాలి, ఆప్షన్ లేదు, స్వాప్ చేయాలి, రకరకాల గేమ్ మార్చుకునే పరిస్థితి వస్తుంది వీళ్ళ కాంబినేషన్ వల్ల. అలాంటప్పుడు ఈ అమ్మాయి వచ్చి ఆవిడ నన్ను రాంగ్ కదా, అందుకే ఆవిడ యష్మి ఉతికి ఆరేసి తొక్కిన ఆడదేస్తారంట కదా, ఆ లెక్క చేసింది ఇక్కడ. ఎగ్జాక్ట్గా ఆడియన్స్ ఫీలింగ్ ఫ్రస్ట్రేషన్ ఏదైతే ఉందో, ఆయన ఏంద్రా మాకు ఈ పంచాయితీ, బయట ట్రోలింగ్ అవుతుంది విపరీతంగా నడుస్తూ ఉంది, వీడియోస్ అన్ని షేర్ అవుతున్నాయి, పెద్దోడు చిన్నాడు అనుకుని ఇలా ఈవెంట్కి లాగడం, చేతులు మీద చేయడం అన్నీ నేను నాకే ఎదుగులా ఉంది. బట్ చెప్పాలి జరుగుతున్నది ఏంటంటే మరి ఆడియన్స్ కళ్ళ ముందు కనబడుతున్నదే. సో ఆ అమ్మాయి ఏదో అంటే ఏ ఇంటెన్షన్లో మీ ఇద్దరు నేను చూడను 100% బరాబర్ మాట్లాడుతున్న లెక్క చెప్పింది ఆ అమ్మాయి. మదరు సిస్టర్ నేను ఎందుకు నమ్ముతాను, మీరు ఒక పేరు ఆ బాండింగ్ అంటే మదరు సిస్టర్ నాకు అటాచ్మెంట్ చేసుకుని ఇట్లా చేయొచ్చా, నేను గేమ్ పరంగా చూస్తా, నీలా ఆలోచించలేదు. అమ్మాయిలు అంటే నీ పరంగా చూస్తే మరి అమ్మాయిలు రాంగ్, జస్ట్ మేము గేమ్ పరంగా చూసినా తప్పు అన్నట్టు మాట్లాడుతాను, మరి నువ్వేంటి మదరో సిస్టర్ అని చెప్పి చేతులు హోల్డ్ చేసుకుని. ఎగ్జాక్ట్గా ఆడియన్స్ ఫీలింగ్ కూడా అదే కదా. ఏంటి ఒకవేళ బాండింగ్ ఉంటే మాత్రం ఎట్టగా పెద్దోడు చిన్నోడు అని చెప్పి ఎలాగైనా రోజంతా చేతులు భుజాల మీద వేసుకొని ఇవన్నీ ఇలా వెంట్రుకలు లాక్కుని ఇలా ఛాతీల మీద చేసి ఏంటిది ఎడిపోతుంది లేక ఆడియన్స్ ఖచ్చితంగా హౌస్ మేట్స్గా అనిపించినట్టుగా ఆడియన్స్కి అంతకు పదింతలు అంటుంది. అందుకే ఆవిడైతే నీలా కాదు, సిస్టరో మదరో కాదు, నీకు ఇష్టం వచ్చినట్టు వాడుకుంటున్నావు నాకు క్లియర్ అనిపించి ఆ అమ్మాయి ఉన్న పాయింటే చెప్పింది. సో ఎగ్ ఇచ్చినప్పుడు కూడా హ్యాపీ ఫీల్ అవ్వలేదు, యూజ్ చేసుకుంటున్నాను, వెపన్స్ అలా వాడుతున్నావు అవన్నీ చెబితే ఈమెమో దానికి కౌంటర్ ఆన్సర్ కూడా ఇవ్వలేని పరిస్థితి అయిపోయాయి. నీ క్లాన్లో 100% ఇచ్చానని చెప్పు, ఇంకా ఏదైనా చెప్పొచ్చు పర్వాలే. బట్ ఏంటంటే ఈవిడ 24 hours వాళ్ళతోనే ఉంటే ఆవిడ మీద బ్లేమ్ వేస్తే మరి ఏమవుతుంది? సో అందుకోసం అంతవరకు చెప్పొచ్చు, నీ క్లాన్లో కూడా ఆడాను, నువ్వు నన్ను గుర్తించలేదు, నాకు రెడ్ ఇచ్చావు, ఆయన గ్రీన్ ఇచ్చావు అంటే ఓకే. కానీ
అసలు వాళ్ళని అయస్కాంతంలోకి అక్కడే పక్కన ఉంటాం. మరి పక్క ఆమె ఉద్దేశం మీద బ్లేమ్ వేస్తే మరి అవి ఏమిటి బరస్ట్ అయితే ఫైర్ అవుతుంది. అదే జరిగింది. తొక్కి నారదీయడం అంటారు కదా, అదే జరిగింది ఇంకా. సో అందరు అబ్బాయిల మీద ఫోకస్ పెడితే గేమ్ పరంగా నీలో వెపన్స్‌లా వాడను. నీదే మాత్రం అందరిదే యూజ్‌లెస్ పాయింట్స్ అంటావు. నీది మాత్రం పెద్ద పర్ఫెక్టా పాయింట్స్ అనలకి. ఎందుకంటే క్లియర్‌గా నోరు జారేసింది, మాట అనేసింది. సో అలా మళ్ళీ ఎక్కడ జారేస్తుంది ఆళ్ళకి భయపడి ఉంటున్నామంటే మొన్న ఒకసారి ఈ అమ్మాయి కూడా అనింది సోనియా గూడా. ఆ అమ్మాయికి భయం కదరా యష్మికి ఎక్కడ బాండింగ్, అటాచ్‌మెంట్ వస్తే గేమ్ పాడైద్దని లెక్క. సో ఆ క్లారిటీతో ఉండింది ఆవిడ యష్మి. బట్ ఈవిడ అసలు గేమ్ ఏంటో, టాస్క్ ఏంటో, గ్రూప్ ఏంటో అర్థం కాకుండా కన్‌ఫ్యూజ్ అయిపోయి ఎలా ఇది చేసుకుంటుంది. ఆట అయితే చెడగొట్టుకుంటుంది. సో యష్మి ఫైర్ ఫ్రస్ట్రేషన్‌లో ఆడియన్స్ ఫీలింగ్స్‌తో మ్యాచ్ అయిపోయి మళ్ళీ గ్రాఫ్ ఈ వారం ఓటింగ్‌లో లేదు గాని ఉంటే మరింత పెరిగిపోయి ఉండేది యష్మితలకు ఓటింగ్. ఆ రేంజ్‌లో విరుచుకు పడింది. వాళ్ళ టీమ్ కెరటం అంటే ఈవిడ ఇప్పుడు కెరటంలా విరుచుకు పడింది. అలాగే మళ్ళీ సోనియా ఏమంటది, నేను మిమ్మల్ని వాడుకుంటున్నా అంది. ఎగ్ టాస్క్‌లో ముగ్గురిని ఆడాను. ఫిజికల్ గేమ్ ఆడాను. ఒక్క గేమ్ ఆడలేదు కదంటే ఈమేం ఆడింది అసల. ఆ స్విమ్మింగ్ పూల్ టాస్క్‌లో ఎళ్ళింది. ఆయన అడ్డుకున్నాడు. సరే పడిపోయింది. ఇంకేమైనా ఆడిందా? మొన్న రెడ్ ఎగ్ ఇచ్చినప్పుడు టాస్క్ కూడా ఎంత చిన్న టాస్క్ అది. అది కూడా ఒక అడుగు ముందుకు వేయడానికి ఒక్క బాల్ 2 బాల్స్ పట్టుకున్న ప్లేట్‌తో అది కూడా ఆడలేకపోయింది కదా! కానీ ఎంతసేపు ఏంటంటే పక్కోళ్ళు వీళ్ళిద్దరు బాడీ గార్డ్స్ లాగా పవర్‌ఫుల్, స్ట్రాంగ్‌గా, ఫిజికల్‌గా ఉండే వాళ్ళ బలం తీసుకొని ఆడతా ముందుకు పోతుంది తప్ప పెద్దగా ఆడింది లేదు. ఏమీ లేదు. అలాగే సీత, విష్ణు వీళ్ళందరూ నబీల్ వీళ్ళందరూ డిస్కషన్స్ అదే. వైలెన్స్ వద్దు అనింది. ఫోటో టాస్క్‌లు కూడా ఫిజికల్ వైలెన్స్ ఎలా వద్దంటారని తిట్టింది. ఎలా డిక్లేర్ చేస్తారనింది. సో మళ్ళాగా అందరికి వచ్చి రూల్స్ చదువుకోమంటుంది. రోజు నా దగ్గరికి వచ్చి నువ్వు జడ్జిమెంట్ పాస్ చేస్తావు, కరెక్ట్ చేసుకో అంటుంది. నైనికని కరెక్ట్ చేసుకోమని చెబుతుంది. నీ మాటలు హర్టింగ్ అనిపిస్తాయి, నువ్వు కరెక్ట్ చేసుకొని ప్రతిదానికి అసలు మనకెలా చెప్తుంది బాబు, ఆమెకి సోయే లేదని విష్ణుప్రియ అంటది కదా. ఇక్కడ ఎగ్జాక్ట్‌గా సోనియా ఎలా అంటే ఇప్పుడు నిఖిల్, పృథ్వీని తీసేస్తే ఈమె ఒక్క గేమ్ అయినా ఆడిందా? ఒక్క ఫిజికల్ టాస్క్‌లోనే ముందుకెళ్ళిందా? పూలు, ప్లేటు, బాల్స్ టాస్క్ లాంటి చిన్న టాస్క్ కూడా ఆడలేకపోయింది కదా. ఇద్దరు బలమైన ఏమంటారు బౌన్సర్స్‌నో, బిల్డర్స్‌నో పెట్టుకున్నట్టుగా వాళ్ళ ఫిజికల్ స్ట్రెంగ్త్‌తో ఆడుకుంటూ ముందుకు పోతా, మళ్ళీ ఈవిడేమో అంతా నా కండ బలము, నా బుద్ధి బలమే, నా ప్రొటెక్షన్ నా స్ట్రెంగ్త్ అన్నట్టుగా చెప్పుకుంటూ వస్తుంది. ఆదిత్యను కూడా నిన్నేమనింది, నిజంగా వాళ్ళిద్దరిని తీసేసి ఇప్పుడు ఆడాల్సొస్తే ఫిజికల్ టాస్క్‌లు అంత ఆడగలదా? ఆదిత్యను కూడా నేను ఎగతాళి చేసి మాట్లాడడం, బతిమిలాడుకోవడం ఏంటండి? దండం పెట్టుకొని బతిమిలాడుకోవడం ఏంటండి? ఆయన కోపం నటించినట్టుగా ఈయన భయం నటించొచ్చు. ఆయన స్ట్రాటజీ స్మార్ట్ గేము. పృథ్వీ ఆడితే కోపం నటించడం అంటే స్మార్ట్ గేము. అప్పుడు ఆ భలేగా ఆడేవరా, భలే చెప్పారు అన్నట్టు నవ్వింది. బట్ ఆదిత్యనే ఎగతాళి చేయదు. అంటే ఇక్కడ నీ బలం కాదు, కండబలం కాదు, బుద్ధి బలం కూడా పెద్దగా ఏం బయట పడట్లేదు ఇంతవరకు. అదే పాయింట్స్, అసలు పాయింట్స్ కూడా చెప్పలేకపోతుంది. క్యాచ్ చేయలేకపోతుంది. సో నీ టాలెంట్ కాదు, నీ బలము కాదు, ఫిజికల్లీ మైండ్ పరంగా ఏమీ కాదు. బట్ అందరికీ క్లాసులు పీకడం, పక్కోడు బలం చూసుకొని ఈమె ఇంకొకళ్ళు అవమానించడం, ఎగతాళి చేయడం, వాళ్ళిద్దరికి అపోనెంట్ క్లాన్‌లో లేకపోతే ఇండివిడ్యువల్‌గా ఫిజికల్ టాస్క్‌లు ఇచ్చేటప్పుడు ఏ టాస్క్‌లోనే ఇరగ్గొట్టేసింది అని ఒక్కటంటే ఒక్క టాస్క్ 4 వారాల్లో కనపడిందా? ఒక్క టాస్క్ కూడా కనపడల. అందుకే వాళ్ళకి కూడా విష్ణుప్రియకి వీళ్ళందరికీ అదే మండుతుంది. రోజు నన్ను మార్చుకోమని చెప్పుద్ది, నైనికని నేర్చుకోమని స్కూల్ టీచర్ ఏంటి అంటే సీత అంటది కదా, నబీల్ అన్నాడు కదా, నువ్వేమో గార్డియన్ కాదులేమ్మా, నాకు దమాక్ ఉంది, నాకు తెలుసు, నాకు హార్ట్ ఉంది, గుండె ఉంది, నాకు తెలుసు, నాకు క్లారిటీ ఉంది లెక్క. అలాగే వైలెన్స్ వద్దని ఎలా చెబుతారు, ఫిజికల్ వద్దని ఎలా చెబుతారంటే, సో ఈవిడ కష్టంగా ఆడి ఇప్పుడు హ్యామర్ టాస్క్ ఉంది. ఈవిడ ఆడింది ఫిజికల్‌గా స్ట్రెంగ్త్‌తో పరిగెత్తింది, తీసింది, ఇచ్చింది, కొట్టింది, లేదా పక్కోడికి కొట్టమని ఇచ్చిందంటే ఓకే చెప్పొచ్చు. నాకు ఫిజికల్‌గా కూడా కావాలి, వైలెన్స్ కావాలి. బట్ ఇద్దరు బలహీనలు ఉండబట్టి వాళ్ళ బలం పట్టుకొని ఇలా చెప్పడం. అలాగే అందరికి నువ్వు నేర్చుకో, నువ్వు నేర్చుకో, నువ్వు నేర్చుకో అందరికి మళ్ళీ ఈవిడే అంటది గతంలో, నేనేమో టీచర్‌గా రాలేదు ఇక్కడికి నేర్పడానికి చెప్పడానికనే. మరి అలా ప్రతిసారి ప్రతి ఒక్కళ్ళకి చెబుతా ఉంటే ఇలాగే హౌస్ మేట్స్‌కి, ఆడియన్స్‌కి అందరికీ ఇరిటేషన్ వస్తుంది, ఫ్రస్ట్రేషన్ వస్తుంది. సో ఈ వారం చూస్తే ఎలా అనిపిస్తుందంటే, ఈ వారం సోనియా గనక ఎలిమినేషన్ కాకపోతే ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత అసలు ఈ ఓటింగ్ గాని, ఈ వాళ్ళ కంటెస్టెంట్స్ తాలూకా పర్ఫార్మెన్స్ గాని, హౌస్‌లో ఓవరాల్‌గా వాళ్ళ జర్నీకి సంబంధించి ఎవ్రీథింగ్ ఈచ్ అండ్ ఎవరీ పాయింట్ కౌంట్ అవుద్ది కనుక అసలు పర్ఫెక్ట్ జస్టిఫికేషనే కాదు, జరగలేదు అనే ఫీలింగ్ అయితే వచ్చేస్తా ఉంది ఇప్పటికైతే చూస్తే. అలాగే సీత అందుకే అంటది, నబీల్ అన్నాడు కదా గార్డియన్ కాదంటే, ఆయన కూడా అదే చెప్తాడు. ఇక నెక్స్ట్ వన్ యష్మి. నేనేదో ఒక ఇన్సిడెంట్ గురించి షేర్ చేసుకోవాలి, నిఖిల్‌కి అర్థమైతది, హెల్ప్ చేస్తాడనుకుంటే, వాడేంద్ర బాబు అసలు పట్టించుకున్నట్టుగా యష్మి అంటే, సీత అంటది ఆయనకి అర్థం కాదు. ప్రతిదానికి కన్సల్టేషన్ జరగాలి. నిజంగా ఒక కన్సల్టేషన్ ఏజెన్సీ లాగా ఉంది. ఏదన్నా సోనియా తుమ్మాలా? వద్దొద్దు. ఓకే. ఓకే. దగ్గాలా? వద్దొద్దు. తినాలా? వద్దొద్దు. కూర్చోవాలా? లాస్ట్‌కి ఆయన కూడా ఫ్రస్ట్రేట్ అయిపోయి మొన్న అభయ్ నవీన్‌తో చెప్పుకున్నాడు కదా, ఏంటి నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు, బాగా దొబ్బుతా ఉంది. ఇదే మాట అన్నాడు ఆయన, దొబ్బుతా ఉంది. నేను స్నానంకెళ్తే చెప్పాలి, స్నానం చేసి వచ్చే చెప్పాలి, అన్నీ చెప్పాలి. నేను ఎప్పుడు తినాలో చెప్పాలి, ఆవిడే చెప్పాలి, ఆవిడ చెప్పినట్టు చెయ్యాలా? నన్నేంటి ఈ క్రష్ చేసేస్తుంది ఏకంగా చెప్పేసి. మరి అలాంటప్పుడు ఎందుకు అంత ఫ్రస్ట్రేట్ అయితే ప్రెజర్ భరిస్తాం? కాకపోతే ఆయన కూడా గేమ్ ఆడుతున్నాడు. ఖచ్చితంగా ఫస్ట్ ఎవరైనా ఎలిమినేట్ అయిపోతే హ్యాపీ ఫీల్ అయ్యేది ఎవరంటే, ఒకవేళ సోనియా ఎలిమినేట్ అయిపోతే ఖచ్చితంగా నిఖిలే. నాది గ్రూప్ ఎక్కడ పోర్ట్రే చేసేదో, నన్ను ఎక్కడ బ్యాడ్ అయిపోతున్నాను లేక ఆ భయంతో తెచ్చిపెట్టుకున్న ఫ్రెండ్‌షిప్‌తో బాండింగ్ కొనసాగిస్తున్నాడు తప్ప ఆర్గానిక్‌గా వచ్చింది కాదు. 100% ఆర్టిఫిషియలే. నిజంగా వీళ్ళు చెప్పినట్టుగా ఆ కన్సల్టేషనే
ప్రతి దానికి ఆమె సలహా సూచన అవి కూడా. అందుకే నేను లేకపోతే ఆయన కష్టం సార్, నేను లేకపోతే ఆయనకి సలహాలు సూచనలు సంప్రదింపులు ఇచ్చిన వాళ్ళు లేరు సార్, నేను ఉండాల్సిందే, ఆయన అడుగు నడిపించాల్సిందే అన్నట్టు చెబుతాము తప్ప. అందుకే వీళ్ళు కూడా డే అండ్ నైట్ ఇదే డిస్కషన్. వీళ్ళు ఏంటి పర్సనాలిటీ ఏంటి ఆ నిఖిల్ కొంత సొంత ఇండివిజువల్గా లేదు, ప్రతిదానికి ఆమె మీద సలహాలుగా డిపెండ్ అవుతున్నలాగా. ఇక్కడ విష్ణుప్రియ కూడా అంటది, ఇద్దరు పులిహోర దద్దోజనం, పృథ్వీ అండ్ నిఖిల్ కోసం అంటే ఇద్దరు పులిహోర దద్దోజనం వాళ్ళ తయారయ్యారు. ఇందాక స్పెషల్ పవర్ గురించి డిస్కషన్ అది. అంటే నిన్న స్పెషల్ చేసి 9 కన్నా సేవ్ చేశారు కదా, దాని గురించి సోనియాకి ఎన్ని ఓట్లు పృథ్వీకి ఎన్ని ఓట్లు పడ్డాయి కౌంట్ చేశారు. ఆమె చిన్న హింట్ ఇచ్చిందేమో, నువ్వు నన్ను కాపాడగలవేమంది, ఒక కొంపదీసి ఆమెను సేవ్ చేసేస్తాడేమో అనుకున్నా, బట్ చేయలేదు. 9కి ఒక ఓటు ప్రేరణ ఒకటే పడింది, దానివల్ల ఆమె సేవ్ చేసింది. పృథ్వీకి 3 ఓట్లు పడ్డాయి. ఇట్లా లెక్కలు వేసుకున్నాడు. అలా చూసుకుంటే ఈ అమ్మాయి కూడా 2 ఓట్లు ఇలా పడ్డాయి కనుక సో మంచి పనే చేశాడే, లేకపోతే అన్నట్టుగా విష్ణుప్రియ ఇక్కడ చెప్పింది. నిజంగా ఒకవేళ అక్కడ మళ్ళీ సోనియాని సేవ్ చేస్తుంటే హౌస్ మేట్స్ లోనే కాదు ఆడియన్స్ లో కూడా బిస్కెట్ రాజా 1 to 10 ఎవరైనా నిఖిలే అని చెప్పే పరిస్థితి వస్తుంది. లక్కీగా క్యాలిక్యులేషన్స్ చేసుకొని అన్ని లెక్కలు వేసుకొని ఆమెకి ఎటు రెడ్ ఎగ్ ఇవ్వలేదు, ఈమెకి ఎటు రెడ్ ఎగ్ ఇచ్చా. ఎప్పటికే హౌస్లో అది అంతా ఆడుతున్నారు కనుక దాని మీద టాక్ నడుస్తుంది కనుక లెక్క ఆలోచించుకుని ఇచ్చాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఈ వారం ఘోరంగా ఆయనకైతే డ్యామేజ్ జరిగేది. ఓటింగ్ అంతా డమాల్బన్ ఆఫ్ కోర్స్ లేడు, కానీ ఆడియన్స్ అయితే కనెక్షన్ అయితే తప్పిపోయి ఉండేది. చాలేరా బాబు నీ ఆట, నువ్వు ఆవిడ కోసం వచ్చి ఆడుతున్నట్టు నువ్వు ఎంత భయస్తులు. అసలు బిగ్ బాస్ హౌస్ లో ఫైటర్స్ కి ఎప్పుడైనా ఎలివేషన్ ఉంటుంది. ఈరోజు నబీల్కి అంత గ్రాఫ్ పెరగడానికి, ఆడియన్స్ నుంచి ఆ కనెక్షన్ రావడానికి, నిఖిల్కి మిస్ అవ్వడానికి రీజన్ ఏంటంటే ఆయన డి అంటే డి అంటున్నాడు, తను సోలోగా ఆడుతున్నాడు, ఆ ఫైటర్ క్వాలిటీస్ ఆయనకి పోతున్నాడు. నిఖిల్ ఏంటంటే ఇలాగ అన్నింటికి తలగడం వల్ల భయపడతా బెండ్ అయిపోతా సేఫ్ ప్లేయర్గా ఆడిపోవడం వల్ల, ఆడుతూ ముందుకు పోవడం వల్ల ఇతని కనెక్షన్ అయితే తగ్గుతూ ఉంది. అలాగే విష్ణుప్రియ అంటే తన దగ్గర బుల్లెట్స్ ఉన్నాయి కానీ అవి తిరిగి తనకే తగులుతుంటే అవి బుల్లెట్స్ కాదు, 1% 10% 100% అడిది పిడిది పడుతుంటే నిజంగా ఒక రకంగా ఈ ఎవరేమో సోనియాకి పాయింట్స్ కూడా నామినేషన్లు దొరకకపోవడానికి కూడా రీజన్ ఇదే. ఎందుకంటే మిగతా వాళ్ళందరినీ గమనించి వాళ్ళతో ఇన్వాల్వ్ అయ్యి మింగిల్ అయ్యి మాట్లాడి ఇంటరాక్ట్ అయ్యి అన్నీ జరిగితే అందరితో లీడర్షిప్ క్వాలిటీస్ మీలో లేవు అంటారు కదా. లీడర్షిప్ క్వాలిటీస్లో ఫస్ట్ ఉండాల్సింది ఏంటంటే అందరిని కలుపుకుంటూ పోవడం. అది ఈ పృథ్వీ నిఖిల్తో తప్ప వేరే ఎవరితో ఉండదు. అందుకోసమే ఆ 10% 100% కింద ఇలా చిరువులు పలువులుగా చేసి అడిదిప్పి అమీర్పేట నుంచి అంబర్పేట వరకు మొత్తం అడిదిప్పి కూకడపల్లి నుంచి ఉప్పల వరకు అన్నట్టుగా అంతా తిరుక్కొని వస్తుంది తప్ప చెప్పేదానికి పాయింట్స్ కూడా ఉండట్లే. సో అందరితో అయ్యుంటే ఇంటరాక్ట్ అయ్యుంటే వంటలో మాట్లాడుంటే రకరకాల పాయింట్స్ దొరికేవేమో, బట్ దొరకట్లేదు. ఎందుకంటే పాయింట్స్ కూడా నామినేషన్లు చెప్పలేకపోవడానికి కూడా రీజన్ ఏంటంటే ఎవరితో ఇంటరాక్షన్ లేకపోవడం వల్ల. ఆ స్టార్టింగ్ కూడా అందుకే యష్మి కూడా మొత్తం డే 1 నుంచి మొదలుపెట్టి అదే పాయింట్స్ అన్నీ ఆవిడ గురించి అయితే చెప్పుకుంటూ వచ్చింది. అందుకోసమని నీకేం దొరకట్లేదమ్మా, నీ గురించి నీ ఆట గురించి నేను చెప్తే నువ్వేమో నాకు తిరిగి బ్లేమ్ వేస్తున్నావు, నువ్వే మొత్తం చేతులు వేసుకుంటూ కూర్చుంటూ దానికి ఒక మదర్ సిస్టర్ సెంటిమెంట్ పెట్టుకుంటూ ఆయింట్మెంట్ పూసుకుంటూ ఏంది రచ్చ నువ్వు చేసి నాకంటావన్న లెక్క చెడుగుడు ఆడుకున్నది. అందుకోసం అలాగే సీత నిన్న పృథ్వీ ఏమో రోజు ఆమెకి ఇచ్చాడు కదా, దాని గురించి హగ్ ఇవ్వడం విష్ణుప్రియకి, ఆమె సిగ్గుపడడం, దాని గురించి ఇమిటేట్ అయితే చేస్తుంది ఇక్కడ. తర్వాత నిఖిల్ సోనియాకి సారీ చెప్తాడు కదా, ఎందుకంటే ఆ కాన్వర్జేషన్ అంతా ఫైటింగ్ జరిగినాక సోనియా ఇక్కడ ఏమైనా ఫస్ట్ ఎవరితో మాట్లాడేవారికి పాయింట్ కాదు, ఏం విన్నా ఏం అర్థం చేసుకున్నావు అంటే అండర్ కరెంట్ ఏంటంటే నువ్వు యష్మి దగ్గరికే వెళ్ళు, అక్కడ హగ్ ఇచ్చి ఆమె ఏడిస్తే వాదార్చాడు కదా, అందుకోసం ఎవరితో ఎవరితో మాట్లాడేవన్నది కాదు పాయింట్ అనే దగ్గర అసలు పాయింట్ ఉంది. నువ్వు నేనెక్కడ వచ్చి ఉంటే ఒక పృథ్వీ మాత్రమే నా వెనక వచ్చాడు, నువ్వు మాత్రం అక్కడికి వెళ్ళి ఏం విన్నావు ఏం అర్థం చేసుకున్నావు అంటే నాకు దగ్గరికి రాకుండా ఆమె దగ్గరికి వెళ్ళి వాదార్చవా హగ్గిచ్చావు లెక్క. పృథ్వీ దానికి నైట్ కూడా చెప్పినాడు, నాకు అలాగే ఏడిస్తే వాదార్చడం ఇవన్నీ చేత కాదు, అందుకే మన టెల్ల యష్మి దగ్గరికి నీ వెనక వచ్చిన ఏం చెబుతాడు. సో దాని గురించి అనమాట. నిఖిల్ ఇక్కడ బెబ్బే నేను ఏ బ్లేమ్ చేయట్లేదురా, గిల్ట్ కూడా ఉంది నాకు. ఆ పృథ్వీతో ఒకవేళ ఆమె చెప్పింది నిజమే అయితే ఎలా పోట్రే ఇది రాంగ్ కదా నువ్వు ఒప్పుకుంటానే బతిమలాడుకుంటూ ఉన్నాడు ఇక్కడ. ఎందుకంటే నైట్ జరిగింది కూడా ఎందుకు సారీ చెప్పాడంటే రెడ్ ఎగ్ ఇచ్చినా సరే ఆమె కావాలని ఇచ్చావు, నేనైతే తేలిగ్గా గెలుస్తానని ఇచ్చావు కదరా అని సోనియా అడిగింది. ఇది తనకు నచ్చలేదని నిఖిల్ వెళ్ళి అందరితో చెప్పాడు హౌస్లో. ఆ అమ్మాయికి నేను ఎగ్ ఇచ్చినా సరే విల్లింగ్ లేదు, తీరా ఇస్తారే నేను వీక్ అయినా నేను ఓడిపోతానని నా మీద ఈజీగా గెలవగలవనే ఉద్దేశంతో ఇచ్చావా అని సోనియా అనింది. నాకు చాలా బాధగా ఉందని ఆయన అందరితో ఆ విషయం చెప్పాడు. సో ఈ విషయం యష్మి గొడవలో కూడా బయట పడడంతో సోనియా నైట్ బెడ్రూమ్ వద్ద నిఖిల్ నిలదీసింది. దానికి ఆయన ఇక్కడ వచ్చి సారీ చెబుతాడు. అలాగే దీంతో పాటు ఇది కూడా ఆమె యష్మి ఏడ్చేటప్పుడు ఈ నెల ఆయన హగ్గిచ్చి వాదారుస్తాడు కదా, బట్ నన్ను పట్టించుకోకుండా ఆమె కనుక వెళ్ళావు కదా ఆ ఫ్రస్ట్రేషన్ అంతా బయటపడతా ఉంది. అందుకే సరే ఇంతవరకు ఓకే. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ ఇంత విచిత్రం చూడండి, గ్రూప్ గేమ్ అనడానికి ఇది ఒక హైలైట్ ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్పబోయేది. నేను అబద్ధం బతుకనింది, ముందు పెట్టి ఆడుతున్నవానింది, ఈరోజు వాడుకుంటున్నవానింది, నీకు బలం ఉందా అనింది, ఇవన్నీ మాట్లాడితే నిఖిల్ నీకు ఆమె వెర్షన్ అర్థం కావట్లేదా, నువ్వు వినడం కూడా వినలేదు కదా, ఆమె అనవసరంగా పాయింట్ తెచ్చి మాట్లాడితే ఆమె వెర్షన్ నీకేం అర్థమైంది, పృథ్వీతో మనల్ని ఎలా పోటీ చేస్తుంది అన్నావు కదా,
నిన్నేం అనట్లేదులే, నా హార్ట్ బ్రోకెన్ అయింది ఇవన్నీ చెబుతా ఉండు. ఇక్కడ విచిత్రం ఏంటంటే నాకు అర్థం కాంది, మళ్ళీ ఏమంటదంటే ఇక్కడ, ఇది నా ప్రాబ్లమే, నేను చూసుకుంటా, నేను చేసుకుంటా, సాల్వ్ చేసుకుంటా నెక్స్ట్ అంటది. కానీ ఇక్కడ నాకు అర్థం కానిది ఏంటి అంటే, చాలా సేపు లైవ్‌లో కూడా ఇదే పాయింట్‌లో చెప్పింది. నీకోసం నేను చాలా సార్లు స్టాండ్ తీసుకున్నా. బట్ నువ్వు ఈరోజు ఆ అమ్మాయి అన్ని మాటలు మొన్న అనింది, నిన్న అనింది, ఈరోజు అనింది. నువ్వెందుకు రియాక్ట్ అవ్వట్లేదని. ఆమె అనింది ఎవరిని? యష్మి వర్సెస్ సోనియా. సోనియాని అనింది తప్ప నిఖిల్ అనలే. నిఖిల్ ఎందుకు దూరుతాడు? నువ్వెందుకు దూరలేదు అని ఈవిడ ఇక్కడ ఫ్రస్ట్రేట్ అయిపోయి ఆయన నిలదీస్తుందనమాట. నువ్వెందుకు కలుపుగోలు చేసుకోలేవు? నువ్వెందుకు దూరట్లా? నువ్వెందుకు అడగట్లా? నువ్వెందుకు అర్థం చేసుకోవట్లా అని. నిన్నంటే నువ్వు ఆన్సర్ చేయాలి. కానీ ఆయన ఎందుకు వస్తాడు? ఇలా వస్తేనే గ్రూప్ గేమ్ అంటారు. సో అందుకోసం నీకు సపోర్ట్‌గా రావట్లేదని లెక్క ఆయన డ్రిల్లింగ్ నైట్ అంతా డ్రిల్లింగ్ చేస్తూ దానికోసం వచ్చి ఇక్కడ సారీలు చెప్పుకొని బతిమలాడుకుంటా ఉన్నాడు. అందుకే బిస్కెట్ రాజా అయిపోతున్నాడు ఈ సీజన్‌లో అతను. ఆ తర్వాత ఇక్కడ కూడా మళ్ళీ చాలా పండాక వాళ్ళు వచ్చినాక ఇక్కడ నుంచి బయటికెళ్ళిపోయి మళ్ళీ సేమ్ యష్మి చెప్పినట్టుగా ఆ చేతుల్లో చేసులేసుకుంటూ అవే కబుర్లయితే కొనసాగిస్తా ఉన్నారనమాట. మరి యష్మి అనిందంటే ఆడియన్స్ చూస్తున్నదే, హౌస్ మేట్స్ కనిపిస్తున్నదే అంటుంది తప్ప ఆవిడ వక్రీకరించి లేనిది క్రియేట్ చేసేసి అని చెప్పలా. పృథ్వీ అంటే ఇక్కడ డిప్రెషన్‌లోకి వెళ్తున్నాడు బిగ్ బాస్ నిఖిల్ గురించి అంటే డిప్రెషన్ కాదు గానీ బరస్ట్ అవ్వట్ల, ఓపెన్ అవ్వట్ల, డేరింగ్ అండ్ డూ ఆర్ డై అన్నట్టు ఆడట్ల. ఫెయిర్‌గా ఫైటర్‌లాగా ఆడట్ల నిఖిల్. అంతా గేమ్ ఆలోచించుకొని స్ట్రాటజీ లెక్కే వెళ్తున్నాడు. అసలు తప్పదన్నట్టే ఉంటున్నాడు తప్ప డిప్రెషన్ లేదు, పాడు లేదు. ఒకవేళ సోనియా ఒకటైతే ఫస్ట్ హబ్బా సాయిరాం ఇక హాయిగా ఆడుకోవచ్చురా బాబు. ఎందుకంటే ఆవిడ చాలా స్ట్రాంగ్‌గా బలంగా ఫిక్స్ అయిపోయాడు. ఆ భయం కొద్దీ ఇలాగా తెచ్చిపెట్టుకున్న ఫ్రెండ్‌షిప్‌తో కొనసాగుతా గేమ్ ఆడుతున్నాడు. స్ట్రాటజీగానే వెళ్తున్నాడు. అంత డిప్రెషన్‌కి వెళ్ళిపోయే పరిస్థితి లేదు. అలాగే సోనియా ఇక్కడ అంటది. ముందు చెప్పా, ఇప్పుడు చెప్తున్నా, నేనంటే చూడడానికి వచ్చా, గేమ్ అంటే ఏంటి, బిగ్ బాస్ అంటే ఏంటి, 30 ఏళ్ళు లైఫ్‌ని 3 నెలల్లో చూడొచ్చు, నా ఫ్యామిలీకి ఎలా పోర్ట్రేట్ ఆలోచించడం అని చెప్పడం అన్నీ బాగానే చెప్తుంది. బిగ్ బాస్ అంటే ఇది, బిగ్ బాస్ అంటే అది, ఇక్కడ పర్సనాలిటీ డెవలప్‌మెంట్ ఉంటది, నేర్చుకోవాలి, లైఫ్ అంటే తెలుస్తదని. ఇవన్నీ చెప్పడం వరకే, చేతల్లో చూపించట్లే. చిన్నదానికి ఇగో ఫీల్ అయిపోయి టీచర్‌లా మారిపోయి క్లాసులు తీసుకోవడం, నబీల్ క్లాసులు, నయనిక క్లాసులు, నిఖిల్ క్లాసులు, విష్ణుప్రియ క్లాసులు, అందరికీ క్లాస్ టీచర్. మళ్ళీ ఫస్ట్ వారమే నేను ఇక్కడ నేర్పడానికి రాలా, నేను చెప్పడానికి రాలే. మరి అందరికీ క్లాసులే. బట్ ఆచరణలో లేదు కదా. పైగా ఇక్కడ లైఫ్ కనబడుతుంది అన్నప్పుడు ఈ బాండింగ్స్, ఈ గ్రూప్స్, ఈ గ్రూప్ గేమ్ ఇవంతా రాంగ్ కదా. ఇండివిజువల్‌గా ఆడుకోవాలి. నీకు అన్ని సిట్యుయేషన్‌లు ఇక్కడ బిగ్ బాస్ హౌస్‌లో ఎదురవుతాయి. అవి ఎదురయ్యేటప్పుడు నువ్వు ఎలా హ్యాండిల్ చేసావు, ఎలా ఫేస్ చేసావు అనేటప్పుడు నువ్వు సోలోగా ఆడు, సోలోగా ఫైట్ చేయి, సోలోగా హ్యాండిల్ చేయి, సోలోగా వాటినన్నింటిని ఫేస్ చేసుకొని ముందుకు వెళ్ళాలి తప్ప నా చుట్టూ ఒక పెద్దోడు ఉండాలి, ఒక చిన్నోడు ఉండాలి, ఒక చిన్నదోడు ఉండాలి, నేను బాండింగ్‌లో ఉండాలి. మరి వీన్నెందుకు? నీకు లైఫ్ ఏం నేర్పుతది? ఇలా సేఫ్‌గా ఆడుకుంటూ పొమ్మనా? నిన్ను నువ్వు రాడ్ తేల్చుకుంటూ స్ట్రాంగ్ అవుతూ సోలో ఫైటర్‌గా నిలబడాలని చెబుతది లైఫ్. అదే బిగ్ బాస్ హౌస్‌లో కూడా చెప్పేటప్పుడు అలాగుండాలి తప్ప చెప్పడానికి అన్నీ బానే ఉంటున్నాయి. నిజంగా చెప్పాలంటే పాజిటివ్ గురించి ఏమైనా కనబడుతుందా చెబుదామంటే ఏమీ కనబడట్లేదు. రోజు రోజుకి ఆవిడ ఆట అయితే ఆ రకంగా ఫస్ట్ 3 రోజులు 4 రోజులు చూసేటప్పుడు అబ్బా! ఎన్ని పాజిటివ్స్ ఉన్నాయనిపించింది. రాను చూస్తే వెతుకుదామంటే ఒకటి దొరకట్లే ఆవిడ ఆట పరంగా చూసుకుంటే. చెప్పడానికి మాత్రమే చెబుతుంది తప్ప సూక్తి ముక్తావళి ఆచరణలోకి వచ్చేసరికి మాత్రం అమలు కావట్లా. నెక్స్ట్ వన్, పృథ్వీ విష్ణుతో అంటాడు కదా, నయనిక వీక్ అన్నాడు, చిన్నపిల్ల అని ఇచ్చానన్నాడు, రెడ్ హ్యాగ్ డౌన్ అయ్యింది, లో అయింది అందుకే అన్నాడు అని చెప్పాక విష్ణుప్రియ అంత సీన్ లేదులే, అక్కడ చెప్పింది వేరు, ఇక్కడ చెప్పింది వేరు. ఆ అమ్మాయి అంటే ఎవరికి ఏది మంచిగా అనిపిస్తే, ఎవరితో బాగుంటది, బాండు గుడ్ అనిపిస్తుంది అదే చెబుతూ ఉంటాడు. అక్కడ ఒకటే, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ముగ్గురు దగ్గర 3 చెప్పాడు. ముగ్గురు ఒకసారి వస్తే స్టక్ అయిపోతాడు. జస్ట్ లైక్ నారదర్ లాంటిడు అని చెప్పి విష్ణుప్రియ అంటది. అవునులే, తనకలా చెప్పడు, వేరే చెప్పండి. ఎగ్జాక్ట్‌గా నేను అదే రోజు ఆ రోజు ఎపిసోడ్ చూసేటప్పుడు, లైవ్ చూసేటప్పుడు రివ్యూలు ఇదే చెప్పాను. నేను అందుకే ప్రతి రివ్యూలో చెప్తే నా వీడియోలు ఎవ్రీ వీడియో మిస్ కాకుండా చూడండి. చాలా అడ్వాన్స్డ్‌గా నేను పసిగట్టేస్తా వాళ్ళ గేమ్ ఎలా ఉండబోతుంది, ఫ్యూచర్ స్టెప్స్ ఏంటి, వాళ్ళు తీసుకునే స్టెప్స్ వెనక లాజిక్స్ ఏంటి, సైకాలజీగా మైండ్ గేమ్ ఎలా ఆడుతున్నారు అని ఎగ్జాక్ట్‌గా నేను ఆ రోజు ఏదైతే చెప్పానో, ఈ రెడ్ హ్యాగ్ ఇచ్చేటప్పుడు అభయ్‌తో ఏం చెప్పాడో ఆవిడ సంగతి చూస్తా, ఎలా హ్యాండిల్ చేసేస్తుందో చూసేస్తా, సోనియా ఏం చెబుతుందో, ఎలా హ్యాండిల్ చేసేస్తుందో చూస్తా, అందుకోసం ఇచ్చా అని లెక్క చెప్పాడు. నయనిక దగ్గరికి వచ్చి నువ్వు చీఫ్ అయ్యావు కదమ్మా, సో నీకు అవసరం లేదులే అమ్మా, పైగా ఆవిడ ఎలా చేస్తుందో చూస్తా, మన అందరికీ వేలైతే చూపుతుంది కదా, నేనైతే ఇలా చేస్తా అలా ఇలాగే నయనికతో కూడా చెప్పాడు. కానీ అభయ వాళ్ళ దగ్గరికి వచ్చి, అరే నువ్వు అగ్రెసివ్ కదా, నీకు ఇస్తే మళ్ళీ అగ్రెసివ్ అయిపోతావు అని లెక్క చెప్పాడు. సీత దగ్గరికి వచ్చేసరికి సీత ఎమోషనల్ ఉంది. ఇలా ఆ రెడ్ హ్యాగ్ చుట్టూ ఎన్ని కలర్స్ చూపించాడో తెలీదు. ఊసర వీళ్ళని మించిపోతాడేమో అనిపించింది. అన్ని కలర్స్ చూపించాడు, అన్ని షేడ్స్ ప్రదర్శించాడు. అంటే ఈ రోజు వీళ్ళకి ఒక్కొక్కరికి అవన్నీ పొరలన్నీ తొలగిపోయి ఒక్కొక్కటి అర్థమైతే ఉంది. ఈరోజు సోనియా అలాగే పృథ్వీ మాట్లాడుకున్నాక, అలాగే విష్ణుప్రియ వీళ్ళందరూ అరే నీ దగ్గర ఒక మాట, నీ దగ్గర ఒక మాట, నీ దగ్గర ఒక మాట, ఊరు బాబోయ్ మామూలు ఆట ఆడట్లేదుగా, ఇతడు నారదర్లా తయారయ్యాడే, ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క పాయింట్ చెబుతున్నాడు. అంటే 100% అలాగే ఆడుతా ఉన్నాడు, ముందుకు పోతుండే. ఇవన్నీ నేను ఏ రోజు చెప్పిన ఈ రోజు వాళ్ళకి అర్థమైంది. ఇవన్నీ ఇప్పుడిప్పుడే నిఖిల్ గేమ్ ఏంటి, ఇతను ఫెయిర్‌గా ఉన్నాడా, ఫేక్ ఉన్నాడా, మాస్క్ ఉన్నాడా, ఎలా ఆడుతున్నాడు, ఎన్ని కలర్స్ చూపిస్తున్నాడు, ఎన్ని షేడ్స్ బయటపడుతున్నాయి, ఈ రోజు ఒక్కొక్కరికి తన సభ్యులకు కూడా సోనియా అండ్ పృథ్వీ కూడా అర్థమవుతుంది. అలాగే అపోనెంట్ కూడా అర్థమవుతూ ఉంది.
సో ఇలాంటి నేచర్తో హౌస్లో కొనసాగడం అయితే కష్టమే, ఎందుకంటే హౌస్ మేట్స్కి అర్థమైనట్టుగా ఆడియన్స్ కూడా అర్థమైతే మొత్తానికి ఆయనకి ఇది ఇలా అయింది. ఇక్కడ తర్వాత ఒక పంచ్, పృథ్వీ విష్ణు ప్రియ, విష్ణుప్రియ పృథ్వీ ఆ ఫ్లట్టింగ్ పాటలు కళ్ళలో కలబెడి చూసుకుంటుంటే ఆయన నిఖిల్ అంటాడు కదా, ఏదో పాట పాడుతుంటే వద్దురే పాట పాడుతారు, పృథ్వీ కూడా ఎలర్ట్ అయిపోయి నేను దెబ్బకి యష్మి వేసిన వీరంగానికి పంచాయతీకి దెబ్బ, హరే బాబు పాటలు పాడుతూ వద్దురే బాబు ఎక్కడికో పోతుందని భయం అయితే స్టార్ట్ అయింది వాళ్ళకి. కంప్లీట్గా ఇది రాంగ్ పోతుందా, ఇంత కాన్ఫిడెంట్గా అంత స్ట్రాంగ్గా అంత ఫైర్ అయిపోయి యష్మి చెప్పిందంటే ఒక కంటెస్టెంట్గా ఆవిడకి ఎలా అనిపించిందో ఆడియన్స్ కూడా అట్లాగే అనిపించవచ్చేమని ఆలోచనలో పడ్డాడు. అది దానికోసం అంటాడు. అలాగ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ నిఖిల్ ఆ కళ్ళలో కళ్ళు పెట్టి చూడు అంటే, చూసేసాలే మనం వెళ్ళామా పంచాయతీకి వెళ్ళాము, వెళ్ళి మొట్టికెళ్ళి పెట్టించుకోమా, నీకు వెళ్ళి అక్కడ క్లాసులు పీకించుకోపో అని అడిగేది. చాలా ఫన్నీగా పంచాయతీ వేసేసింది. ఆయన ఏం అనలేక పంచాయతీకి వెళ్ళాలా, ఏం పంచాయతీకి వెళ్ళాలి అని అనుకుని వెళ్తున్నాను కానీ క్లియర్గా విష్ణుప్రియ అయితే పర్ఫెక్ట్గా నువ్వు వెళ్ళి చూసుకొని వెళ్ళు, నీ పంచాయతీ నీకు ఉంది, ఇల్లు అక్కడ సంజయశీలు చెప్పుకొని వివరణలు ఇచ్చుకొని సవరణ చేసుకుని ఇవన్నీ చేసుకెళ్ళి పని చూసుకొని ఒక్క మాటలో ఆయనకి మొత్తం గాలి తీసేసింది అక్కడ. ఏంటో మరి నిఖిల్ దీని తర్వాత ఒక వీడియో అప్లోడ్ చేస్తారు, దీన్ని వెంటనే చాలా హైలైట్ ఉంటుంది, అదేది మిస్ కాకండి. ఈ క్లాన్స్ ఎలా నువ్వు అసలు అవసరం లేదురా బాబు అని తీసి పడేశారు, బిగ్ బాస్ బతిమలాడుకొని పెట్టుకునే పరిస్థితి అయితే వస్తుంది. అలాగే బొమ్మల క్లాన్ చీఫ్ టాస్క్, ఈ బొమ్మల చీఫ్ కదా, దీనికి సంబంధించి ఏమంటే నిఖిల్ ఆదిత్యకు ఫస్ట్ ఇస్తాడు, దోశ విషయంలో మీరు స్టాండ్ తీసుకొని మీరు కూడా ముగ్గురితో పాటు ఉన్నారు అనేసి అంటే, మన మనకంటే నువ్వు అనవసరంగా నువ్వు దూరడం వల్లే పంచాయతీ అయింది, వీడియో వల్ల మాకు తెలిసిందని ఆయనకి చెప్పారు. ఈరోజు ఆదిత్య నువ్వు దూరలేదు, అక్కడే ఉన్నావు, నువ్వెందుకు వేలు పెట్టలేదు ఇది అంటున్నారు. ఆయన దూరాడని ఈయన దూరలేదని. బట్ ఆదిత్య మాత్రం పర్ఫెక్ట్గా ఆ రోజు చేశాడు, విష్ణుప్రియకి తీసుకెళ్ళి ఆయన ఫుడ్ ఇచ్చాడు, అలాగే ప్రేరణకు సారీ చెప్పమని కూడా చెప్పాడు. ఆయన పెద్దరికన్నా చక్కగానే ప్రదర్శన అయితే చేశాడు. అయితే ఇక్కడ పగలగొట్టిన తర్వాత ఆదిత్య మాత్రం చాలా బిగ్ రిలీఫ్ అయితే ఫీల్ అయ్యాడు లైవ్లో. ఏమంటారు బాబు మంచి పని చేశారు, నేను రక్షించో, నేను మళ్ళీ సుత్తు తీసి ఊరిని పగలగొట్టాలి, ఎవరికి ఇవ్వాలి, పంచాయతీ లేకుండా నాకు తీస్తావు, నేను ఊరిని డైరెక్ట్గా పగలగొట్టక్కర్లా, అయ్యో ఆదిత్య నాకు పగలగొట్టి నాకు ఫీల్ అవ్వక్కర్లే, వాళ్ళు ఫీల్ అయ్యారు నేను ఫీల్ అవ్వక్కర్లే, చాలా మంచి పని చేసేవాళ్ళే. ఇక నేను సుత్తు తీసుకెళ్ళి ఎవరిని టార్గెట్ చేయాలనుకుంటే ఆడికి ఆపోనెంట్ కూడా ఆడికి ఇచ్చుకుంటారు. అలాగే చాలా స్ట్రాటజీగా చాలా తెలివిగా ఆదిత్య అయితే గేమ్ ప్లే చేశాడు. ఆ రకంగా ఆయన ముందుకు మంచిగానే ఆలోచన తెలివిగానే వెళ్ళాడు అనమాట. అలాగే ఆదిత్య అందుకే పృథ్వీకి ఇస్తాడు. తర్వాత ఏమో నువ్వు గేమ్ ఇంప్రూవ్ చేస్తావు, మా క్లాన్కి ఫిజికల్ స్ట్రెంత్ అంటే చాలా తెలివైన నిర్ణయం ఇది. ఎందుకంటే వీళ్ళ క్లాన్కి ఒక చీఫ్ కావాలి, చాలా స్ట్రాంగ్ ఎవరైనా ఫిజికల్గా ఆయన వచ్చారనుకుంటే వీళ్ళ క్లాన్కి ఒకవేళ పృథ్వీ చాలా స్ట్రాంగ్ అవుతారు ఫిజికల్గా, అప్పుడు నువ్వనేనా హోరాహోర్ ఉంటుంది లెక్క చాలా ప్లాన్గా అయితే వెళ్ళాడు. అలాగే రెండోది ఏంటంటే ఆయన చేతికి మట్టి అంటకుండా అది కూడా హ్యాపీ ఫీల్ అయ్యాడు అనమాట. అలాగే నెక్స్ట్ వన్ పృథ్వీ మనకంటే బ్రేక్ చేస్తాడు, సింపుల్ క్లాన్ హ్యాండిల్ చేయలేవు అని చెప్పేస్తాడు. అలాగే నిఖిలేమో సీతకి ఇస్తే యష్మి ఆల్రెడీ అయ్యేవమ్మా, సో ఇంకొకరు కూడా అవకాశం ఇవ్వాలి కదా, సీత మంచి రీజన్ అని చెప్పింది, వ్యాలిడ్ రీజన్ యాక్సెప్టెడ్. అలాగే మణికంఠ ఆదిత్య కన్నా బాగా ఆడేవన్నా ఆ జీల్ కనిపిస్తుంది అంటే కొంచెం కూల్ అవ్వండి అని అంటున్నారు, నేను ఎప్పుడు ఇలాగా ఆడతా. అయితే ఫిజికల్ టాస్క్లు ఇవన్నీ సరే, అయినా లాంగ్వేజ్ ప్రాబ్లం కావచ్చు, మరి హర్ట్ అవుతారు కావచ్చు, సెన్సిటివ్ కదా, పాయింట్లు నామినేషన్ల దగ్గర కొద్దిగా తడబడతారు వెనకడుగా వేస్తారు, కానీ ఫిజికల్ టాస్క్లో మాత్రం ఎఫర్ట్స్ అయితే ఆదిత్య పెడతా ఉన్నాడు. అయితే ఆ లైవ్లో కూడా చాలాసేపు హ్యామర్ కోసం ఇది రన్నింగ్ పొజిషన్లో ఆ పోజ్ పెట్టుకుని ఎంతసేపు అంటే చూసారు, అయ్యో ఎంతసేపు ఉన్నాడేంటి ఈయన అనిపిస్తే హౌస్ అయ్యా పెద్ద ఎందుకు అంతసేపు ఉన్నాడని వాళ్ళు కూడా ఫీల్ అయ్యారు, అంతసేపు వెయిట్ చేశారు ఆ హ్యామర్ కోసం అనమాట. అలాగే సీత ఇక్కడ అంటది ఆదిత్య అన్న సోనియాకి ఇస్తాడేమో, పృథ్వీకి కూడా అందుకే ఇచ్చాడు, ఆదిత్య నామినేట్ చేశాడు కనుక పృథ్వీకి ఇచ్చాడంటే వీళ్ళు కన్ఫ్యూజ్ అయ్యారు తప్ప ఆయన ఆ నామినేషన్ చేశాను కాబట్టి ఆ విషయం క్లియర్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఆదిత్య ఇవ్వాలి. ఆయనకు లెక్కలు ఉన్న స్ట్రాటజీలో ఉంది, కేవలం ఒక పృథ్వీ లాంటిలో వస్తుంటే ఏమో ఫిజికల్గా స్ట్రెంత్ వర్కౌట్ అయిద్దామని తప్ప వీళ్ళు రాంగ్ అనుకున్నారు. ఆ ఉద్దేశం అయితే ఆయనకి లేదు, అర్థమైంది క్లియర్ చేసుకుందాం ఇవన్నీ కాదు. అలాగే నెక్స్ట్ మన సోనియా నిఖిల్తో అయిపోవడమే బెటర్, నిఖిల్కి మన క్లాన్కి ఫస్ట్ తర్వాత ఇస్తాం, తర్వాత అవతల టీంకి ఇస్తాను. సో క్లాన్లు ఇవే ఉంటాయి అనుకున్నారు వాళ్ళు. మొత్తం ఇది చీఫ్ ఫైనల్గా అయ్యాక మొత్తం క్లాన్స్ అన్ని మళ్ళీ కొత్త క్లాన్స్ వస్తాయని అనుకోక ఎవరి స్ట్రాటజీలు వాళ్ళు వేసుకున్నారు ఇంకా. అలాగే మణికంఠ యష్మి ఆదిత్య నిఖిల్ వీళ్ళందరూ అక్కడ డోర్లోంచి వచ్చినప్పుడు పెద్ద ఫైట్ అయింది కదా, యష్మి లాగడం మణికంఠ చెప్పాలి కదంటే ఎందుకు చెప్తున్నా స్ట్రాటజీస్ ఉంటాయి, అఫ్ కోర్స్ ఉండొచ్చు స్ట్రాటజీస్ ఉండొచ్చు, అది డిస్కస్ చేయాలని లేదు. కానీ తర్వాత మళ్ళీ డిస్కషన్కి వచ్చింది యష్మి, ఇక్కడ డిస్కస్ చేయలేదు కానీ స్ట్రాటజీ చెప్పాల్సిన అవసరం లేదు కానీ చేసుకోవచ్చు, ఫిజికల్గా ఎవరిని కావాలి, ఎవరు ఆపాలి, ఎవరు ముందుకెళ్ళాలని చేయొచ్చు. ఇక్కడ నిఖిల్ ముందుకెళ్ళాలని ఆపారు, ఆ తర్వాత నిఖిల్ వెనక్కి పోవాలని ఆ విష్ణుప్రియ కోసం సపోర్ట్ చేస్తారు. ఎక్కడికక్కడ పర్సన్స్ని బట్టి సిచ్యువేషన్స్ బట్టి టైమింగ్ని బట్టి ఆ స్ట్రాటజీస్ అయితే వర్కౌట్ అయితే ఉండాలి కూడా అవసరమే. తర్వాత నిఖిల్ సోనియాకి ఆమె నబీల్కి నిఖిల్ ఏమో తెచ్చి హ్యామర్ తెచ్చి సోనియాకి ఇస్తాడు, ఆమె ఏమో నబీల్ ఫోటో అయితే బ్రేక్ చేస్తుంది. బ్రేక్ చేసేటప్పుడు చెప్పే క్వాలిటీస్లో ఫస్ట్ ఏంటంటే నబీల్లో లీడర్షిప్ క్వాలిటీస్ లేవంట. నేను ఇందాక చెప్పే కదా, లీడర్షిప్ క్వాలిటీస్లో ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే 10 మందిని అందరినీ కలుపుకుంటూ పోవడం, అది నబీల్లో చాలా వరకు ఉంది. ఆ క్వాలిటీ లేనిది ఎవరికంటే ఈ పేరు ఏంది సోనియాకే లేవు.
ఎన్నడ చూసినా ఆ ఇద్దరితో ఉంటుంది తప్ప మూడో పర్సన్ కూడా నాకు అవసరం లేదు. నేను కలవను. హౌస్లో పేరుకి 14 మంది 13 మంది 12 మంది అందరూ ఉన్నా సరే ఆమె వన్ అండ్ ఓన్లీ నిఖిల్తో టైం స్పెండ్. ఇంకా రెండో పర్సన్ ఎవరంటే పృథ్వీ. ఈమె మళ్ళీ లీడర్షిప్ క్వాలిటీస్ లేవని ఆపోజిట్ పర్సన్కి చెప్పడం చూస్తే విడ్డూరంగా అనిపించింది నాకు. పైగా ఎవరంటే తెలియదంట, రెస్పెక్ట్ ఉండదంట. మరి నన్ను ఆదిత్యకి ఎంత రెస్పెక్ట్ ఇచ్చింది, పైగా ఓపెన్ అప్ కావట్లేదంటే ఈవిడ ఎంత ఓపెన్ అప్ అవుతుంది, క్లారిటీ లేదంటది, ఏం కన్సిడర్ చేయలేదంట, హ్యూమన్ నేచర్, సెన్స్, స్టాండ్ తీసుకునే వారికి నిల్చున్న వారికి కింద పడేసే నేచర్ అంటే. పైగా ఆయన ఒకడు అంటాడు, నేను ఆల్మోస్ట్ సగం హౌస్తో ఇక్కడ నేను ఇంటరాక్ట్ అయ్యాను, అందరితో కలిసి అయ్యాను, మింగిల్ అయ్యానంటే సగం కాదు హౌస్ మొత్తం అనింది ఈవిడ. మరి కనీసం ఈవిడ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పుకున్నా సరే పోనీ నబీల్ సగం హౌస్తో కాదు హౌస్ మొత్తం మింగిల్ అవ్వాలనేది కదా, పోనీ ఆయన సగంతో అయ్యాడు అనేసి ఒప్పుకుంది కదా. కానీ అది కూడా లేదు కదా, కేవలం ఆ ఇద్దరితోనే కదా. మరి ఆ రకంగా చూసినా సరే ఈవిడిదే మిస్టేక్ ఉంది కదా, ఆయన అయితే బెటరే కదా. పోనీ ఈవిడ చెప్పినట్టు సగం మందితో కాదు హౌస్ అందరితో అవ్వలేడు, సగం మందితోనే అయ్యావని చెప్పింది. బట్ ఈ మది కూడా లేదు కదా, ఆ ఇద్దరితోనే కదా మింగిల్ అయ్యేది. మరి ఇది ఎట్లా అంటే ఈవిడలో ఉన్న మైనస్ పాయింట్ ఆపోజిట్ కంటెస్టెంట్లు చెప్పడంలో స్పెషలిస్ట్ లాగా అనిపించింది. అలాగే ఇంకొక పెద్ద విచిత్రం ఏంటంటే మొదటి వీక్లో ఆ చీఫ్ కోసం ఇతడి తరపున ఈమె స్టాండ్ తీసుకునేటప్పుడు చెప్పిన పాయింట్ ఏంటి, ఏం చెప్పింది ఆ రోజు? ఆయన అందరితో మింగిల్ అవుతున్నాడు, అందరితో క్వాలిటీస్ ఉన్నాయి, కలుస్తా ఉన్నాడు. అలాంటి ఆయన పక్కన పెట్టేసి యష్మి ఇంకెవరితో కలవట్లే, ఆమెకి ఎట్లా ఇస్తామని ఆ రోజు చెప్పి ఫస్ట్ వారంలోనే అందరితో కలిసి ఉంటున్నాడు, కలిసిపోతున్నాడు ఆ రోజు స్టాండ్ తీసుకుని 4వ వారం వచ్చాక ఆయన ఎవరితో కలవట్లేదంట, మింగిల్ అవ్వట్లేదు, టోపెన్ అవ్వట్లేదంట. ఇది కరెక్ట్ కాదు కదా. ఆ రోజే కలిసిపోయినాడు, ఈ రోజు కలవట్లేదా? సో చాలా విచిత్రంగా అనిపించింది. పైగా ఆ రోజు స్టాండ్ తీసుకున్నా నీకోసం, నువ్వు ఈ రోజేమో నన్ను దించేస్తాను, కిందకి దించేస్తాను, ఆ నేచర్ అనేది హ్యూమన్ నేచర్, హ్యూమన్ బీయింగ్ అని అంటే ఆ రోజు ఆయన తీసుకోమని చెప్పాడు నీకు. సోనియా నా కోసం స్టాండ్ తీసుకో, చీఫ్గా నన్ను సెలెక్ట్ చేయలేదు కదా, నన్ను పక్కన పెట్టేశారు కాబట్టి యష్మికి ఇచ్చారు కాబట్టి నా తరపున నువ్వు మాట్లాడన్నాడా? అక్కడ ముగ్గురు తరఫున ఆ సీన్ని, ఆ సిచ్యువేషన్ని నీకు అడ్వాంటేజ్గా నీ కోసం నువ్వు తీసుకున్నావు. ఆయన కనీసం స్పందించలే, మాట్లాడలే. తర్వాత కూడా నువ్వు మాట్లాడాలి, నువ్వు వచ్చేయాలి, ఇచ్చేయాలి, ఓపెన్ అవ్వాలంటే ఆయన లైట్ తీసుకున్నాడు. తర్వాత శేఖర భాష చెప్పినట్టుగా ఇక్కడ బాబు ఒకరు చెప్పినట్టుగా నువ్వు వినకు, నీకు నచ్చినట్టు నువ్వు ఉండు, లేదంటే బేబక్కన ఫస్ట్ ఏమో రెస్పాన్సిబిలిటీ లేదన్నారు, తర్వాత అథారిటీ ఎక్కువైందన్నారు, ఆవిడ ఇన్ఫ్లుయెన్స్ అయిందని చెప్తే ఎగ్జాక్ట్గా అదే పాయింట్లో నబీల్ అయితే ఆ రోజు కూడా ఉన్నాడు, కట్టుబడి ఉన్నాడు తప్ప ఆయన అడగలే నా కోసం స్టాండ్ తీసుకో, నా కోసం వాయిస్ తీసుకో, నేను అడగలే. ఈమె అతడి సిచ్యువేషన్ని, శేఖర భాష, బేబక్క, ఈ నబీల్ తాలూకు సిచ్యువేషన్ ఈవిడ తనకు అడ్వాంటేజ్గా తీసుకుని మార్చుకుని వాయిస్ రేజ్ చేసుకుంది. తన కోసం తను తీసుకుంది తప్ప నబీల్కి ఏదో చేసేద్దాం చెప్పు, ఆయనకి ఏదో అన్యాయం జరిగిపోయిందని కాదు, ఆ సిచ్యువేషన్ తన కోసం తీసుకుంది. పైగా ఆ రోజు అందరిలో కలిసిపోతున్నాడని చెప్పి ఈ రోజు అస్సలు అబ్బాయి ఎవరితో కలవట్లేదని చెబుతుంది. సో చూస్తే ఇవన్నీ చూసినాక ఫైనల్గా ఈరోజు ఈమె క్లాసులు పీకడాలు, ఈమెలో లేని క్వాలిటీస్ అన్న వాళ్ళలో లేవని చెప్పడం, ఇవన్నీ చూసిన తర్వాత ఫైనల్గా ఏమైందంటే ఈరోజు ఆ ఇద్దరితోనే ఎవరు పృథ్వీ అండ్ నిఖిల్తో మాత్రం ఉండడం వల్ల, ఈమె వాళ్ళ క్లాన్లో ఉండడం వల్ల, బాబోయ్ ఈమె వెళ్తే మేము ఉండం, అందరూ సైలెంట్ అయిపోయి కంప్లీట్గా నిఖిల్ టీం అనేది బాయ్కట్ చేసి పడేశారు. బిగ్ బాస్ బతివులాడుకునే క్లాన్స్ 2 కనీసం 6-5 ఉండాలి కానీ మరి 3-8 అంటే బాగోదని నిజంగా చేస్తే నాకేమనిపించింది ఈరోజు ఎపిసోడ్ లైవ్ చూసినాక, ఎంతకాలం సోనియా హౌస్లో ఉంటే అంత వేగంగా నబీల్ అయితే టాప్ 5కి దూసుకెళ్ళిపోతుంది. ఆమె ఎప్పుడైతే అవుట్ అయిపోయి బయటకు వచ్చేస్తో ఆ రోజే అతను గ్రాఫ్ పడిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ప్యూర్లీ రివెంజ్ నామినేషన్తో వెళ్తా ఉంది, రివెంజ్ పాయింట్స్తోనే వెళ్తా ఉంది కనుక. ఎందుకంటే ఇక్కడ అందరూ కూడా హ్యామర్ తెచ్చి పక్క వాళ్ళకి ఇచ్చినా సరే వాళ్ళు తెచ్చారు, ఇచ్చారు, ఒక పాయింట్ సింగిల్ పదం లేదా 2 పదాలతో చెప్పారు, వచ్చారు, వెళ్ళిపోయారు. బట్ ఈవిడ తెచ్చుకున్నది లేదు, కష్టపడింది లేదు, మాట్లాడేది మళ్ళీ ఫిజికల్ ఉండాలంటే పక్కోడు బలం. ఈమె ఫిజికల్గా హ్యామర్ సాధించి తెచ్చుంటే అప్పుడు చెప్పొచ్చు ఎన్నైనా సరే, నేను తెచ్చాను, కష్టపడ్డాను, ఇన్ని పాయింట్స్ నేను ఇప్పుడు చెప్పడానికి. నిన్నటి నామినేషన్స్ పాయింట్స్ అన్నీ తెచ్చుకొని వచ్చి చెప్పేసి ఇవన్నీ కంఠస్థ పెట్టిన డైలాగులకు అప్పచెప్పేసి ఏదేదో చెప్పుకుంటూ వచ్చింది. కానీ ఒకటి కూడా ఈవిడలో లేని క్వాలిటీస్ అని అతనిలో లేవనేది చెప్పింది. లీడర్షిప్ క్వాలిటీస్ గురించి ఏదేదో చాలా. మొత్తానికి ఫైనల్గా చూసుకుంటే మాత్రం ఇక్కడ ఆమె హౌస్లో ఉన్నంతసేపు ఈ రివెంజ్ వల్ల వెళ్తాం వల్ల ఖచ్చితంగా నబీల్కే ప్లస్ పాయింట్. ఆమె వెళ్ళిపోతే మాత్రం ఇలా ఆగిపోతే ఖచ్చితంగా కొంచెం డ్యామేజ్ అయితే అయింది. అలాగే నబీల్ అంటే అందరితో ఓపెన్ అవుతున్నాడు కదా, ఉన్నాడు, అయ్యాడు అని కరెక్ట్ క్లియర్గా మనం చూస్తూ ఉన్నాం కదా. ఆయన అందుకే క్లియర్గా చెప్పి నువ్వు ఫేక్, నీ మాటలంతా ఫేక్, నీతో ఫ్రెండ్షిప్ లేదని, నీతో మాట్లాడట్లేదని సింపుల్గా అది చెప్పేసి ఉంటే అయిపోయా. నాకు పెద్ద సపోర్ట్ కావాలి, ఫిజికల్గా స్ట్రాంగ్గా స్ట్రెంత్గా ఉండాలని చెప్పింది కదా. సో నువ్వు కూడా నా ఫ్రెండ్స్తో పాటు నువ్వు ఒక ఫ్రెండ్ అయిపోతే ముగ్గురం కలిపి నలుగురం కలిపి మళ్ళీ గ్రూప్ గేమ్ ఆడుకుందాం అంటే అయిపోయా. అందుకోసం నువ్వే అసలు ఫేక్ ఇక్కడ అర్థమవుతుంది లెక్క ఆయన క్లియర్గా పాయింట్ ఇది చెప్పాడు. తర్వాత సోనియా నిఖిల్తో వచ్చి ఉంటుంది కదా, 9 తీసేయచ్చుకొని నాకు బ్యాటిల్ కావాలంటే ఇదే ఈ పాయింట్స్ విషయంలోనే
అందరూ చిన్న పాయింట్స్ తెలిసిస్తే ఈవిడ మాత్రం బ్యాటరీలు కావాలంట. బ్యాటరీలు కావాలనేటప్పుడు నువ్వు వెళ్ళి తెచ్చుకోవాలి. హ్యామర్ తెచ్చుకొని నువ్వు తెచ్చి పక్కోడికి ఇవ్వాలి. ఒకసారి తెచ్చింది లేదు, ఫిజికల్‌గా ఇచ్చింది లేదు, గట్టిగా ఇచ్చి పడేసి ఆడేసింది లేదు. వేరే వాళ్ళు తెచ్చినిచ్చిన దాంతో నువ్వు బ్యాటిల్ చేస్తావా? పక్కోడు 5 తెచ్చిస్తే నువ్వు చేస్తావు. దానికోసం బ్యాటిల్. నీ పర్సనల్ రివెంజ్ గ్రెడ్జ్ పెట్టుకొని పాయింట్స్ లేకపోయినా ఆయన నామినేషన్‌లో తెచ్చిన పాయింట్లు నువ్వు నామినేట్ చేసినప్పుడు చెప్పి మళ్ళీ ఇక్కడ కూడా అవే పాఠం, అవే పాయింట్స్, అవే డైలాగులు, అవే చెప్పి క్లాసులు బీకేసి ఇచ్చేస్తా ఉంటది. అలాగే నెక్స్ట్ వన్ యష్మి. ఆదిత్య, నబీల్, మణికంఠతో డిస్కషన్ చేస్తది. చీఫ్ అయితే బ్యాలెన్స్ అవ్వదు. ప్రేరణ అయితే మనమే లాస్ అయిపోతాం. మన స్ట్రాటజీతో ఆ క్లాన్‌లో పవర్‌ఫుల్ పృథ్వీని వదిలి లాగేద్దామని. ఈ స్ట్రాటజీలు మంచివే. కాకపోతే బిగ్ బాస్ మళ్ళీ కొత్త క్లాన్స్ వేస్తారనే విషయం వీళ్ళకి అర్థం కాలే. అవే క్లాన్స్ ఉంటాయి అనుకుని ఎవరు రకరకాల ప్లాన్లు వేశారు. ఇక్కడ సోనియా మళ్ళీ పృథ్వీతో అంటది, చూడు నిన్నే అందరు కలిపి లేపేస్తారని సనవడం. మళ్ళీ ఇక్కడే కదా భుజాల మీద చేస్తూ ఆవిడ చెప్పింది అదే. అరే బాబు మా అక్క కంపరం లాగా ఉందంటే ఆడియన్స్ కూడా అదే ఫీల్ అవుతున్నారు, అదే చెప్పింది. ఆ తర్వాత మరి నిఖిల్ గురించి అంటది, నీకేంటి ప్రయారిటీ చూసుకోరంటే పక్కడు ప్రాబ్లం మనకెందుకని చెప్తే ఆ సబ్ టైటిల్స్ వేస్తారు కదా, మన విషయాలు వాళ్ళ దగ్గర వద్దు వీళ్ళ దగ్గర వద్దు కానీ నిఖిల్కి నేను చెప్పి, ఎందుకంటే ఆ రోజు రెడ్ ఎగ్ గురించి నేను అలాగంటే వీడు అన్ని వెళ్ళి చెప్పేశాడు అక్కడ. యష్మి చాలా క్లియర్. సో నువ్వు చెప్పడం వల్ల ఇవన్నీ నువ్వు చెప్పక అసలు మన విషయాలన్నీ అక్కడ బయటకు చెప్పగలక నిఖిల్తో చెప్పింది అన్న విషయం మళ్ళీ పృథ్వీతో చెబుతూ ఉంటుంది అనమాట. ఇదే గ్రూప్ గేమ్ అంటే. అలాగే నెక్స్ట్ నబీల్, సీతతో ఒక్కొక్కరు ఒక్కొక్క గేమ్ ఆడుతున్నారు. యష్మి చెప్పింది నేను గ్రూప్ గేమ్ ఆడ ఏది అనిపిస్తే ఆడతానంటే మొత్తానికి అందరూ పగబట్టి నామినేషన్ నాగుబాంలో పగబట్టిందంటే ఎగ్జాక్ట్గా అదే జరిగింది. ఏదో ఫ్రేమ్ చేద్దాం అనుకుంటున్నాను, ఆ యాప్ నేను ఆడుకుంటాను, ఎగ్జాక్ట్గా అదే చేసింది. ఆ రకంగానే వేసే ప్రయత్నం అయితే చేసింది. తర్వాత ఇంకోటి ఏంటి, సీత, నబీల్ వీళ్ళందరూ కూడా అభిప్రాయ సేకరణ అనేది చేసింది సీత. ప్రేరణ నువ్విస్తే ఎవరికి చేస్తావు? సోనియా. విష్ణు నువ్వంటే సోనియా. నైనిక నువ్వంటే సోనియా. అందరూ సోనియా సోనియా సోనియా. దాని గురించి ఆవిడ ఫీల్ అయిపోయి, ఎందుకంటే అక్కడ అడిగింది సోనియా పృథ్వీ అండ్ సీత ఉండేటప్పుడు సీతను అడిగింది, పృథ్వీ నేనంటే ఊరికి ఇస్తామంటే పృథ్వీకి ఇస్తానంటే ఫీల్ అయ్యి దాని గురించి ఒక పెద్ద క్లాస్ ఇచ్చి ఉపన్యాసం ఇచ్చి తర్వాత ఇక్కడ బాండింగ్లు ఉండకూడదు, గేమ్ని చూడాలి అవి ఇవి అని చెప్పి బా ఈ క్లాసులో మాకు అక్కర్లేదు అమ్మ లెక్క ఆ అమ్మాయి ఆ క్లాన్లో ఉన్న వాళ్ళు ఒక్కరు కూడా మేము పోము అనే పరిస్థితి వచ్చింది. ఆ వీడియో నెక్స్ట్ అప్లోడ్ చేస్తాం, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది చూడండి. నిఖిల్ ఈ పరిస్థితి ఎలాగైపోయింది అన్నది. సరే నిఖిల్ నైన్కి ఇస్తాడు. విష్ణుప్రియ మిగిలిన వాళ్ళకి విష్ణుప్రియని పగలగొట్టి అంటది, మిగిలిన వాళ్ళకున్న ఎంతియాజియం నీలో లేదమ్మా అని చెప్పేసి రెడీ కాలేదు ఇంకా ప్రిపేర్ కాలేదు అన్నా కనుక చెప్తే షాక్ అవుతారు వాళ్ళు. సీతా విష్ణుప్రియ ఇదేంటి థింక్ ప్రాపర్లీ అని చెప్తే ఇవేంటి ఇలా చేసి మేమైతే హ్యాపీగా లేమో అంటే సోనియా కంటే నన్ను వీక్ అయిపోయినా సోనియా బొమ్మను పగలగొట్టు నా బొమ్మ పగలగొట్టు అంటే అసలు ఇక బుర్ర పని చేస్తుందా ఆయన లేక తనను పగలగొట్టని చాలా ఫైర్ ఫ్రస్ట్రేషన్ చాలా ఎమోషన్ ఫీల్ అయ్యారు, చాలా షాక్ అయ్యారు వీళ్ళు. అయితే నయన్కి అక్కడ ఏం చెప్పింది, అక్కడ ఉన్న ఆప్షన్లో సోనియా కాకుండా నా ఆప్షన్ అది, ఎందుకంటే నువ్వు అవ్వకూడదని కాదు, నువ్వు చీఫ్ అవ్వాలనే, కానీ ఆమె పోతే నాకు హ్యాపీ కదా అనేసి పర్ఫెక్ట్గా చెప్పింది లాజిక్. ఎందుకంటే వీళ్ళు ఆమె గాలి కూడా తాకడం ఇష్టం లేకుండా ఎంత ఫ్రస్ట్రేట్ అవుతున్నారు, ఎంత సఫర్ ఫీల్ అవుతున్నారు అనేది ఇది ఉదాహరణ. నైన్కి ఏమంటది, ఆమెను తీసేస్తే చీఫ్ అవని ఏదైతే అవనే మన క్లాన్లో ఉండదు, వెళ్ళిపోద్ది చక్కగా బోని, నిన్ను తీసాను అనుకో మళ్ళీ మన క్లాన్లోనే ఉంటావు, అందుకే నిన్ను తీస్తే ఇక్కడ నీ బొమ్మ పగలగొడుతాను కాబట్టి ఇప్పుడు మన క్లాన్లో ఉంటావు కూడా మనకి హ్యాపీ, మనం ఉండొచ్చు, మనం బరంపురం. ఆవిడ తీసేస్తే ఇంకేమైంది మళ్ళీ మన క్లాన్లోనే ఉంటుంది. సో ఇందుకోసం లెక్క చెబుతాం, అందుకే పగలగొట్టేస్తాను, ఇప్పుడు మన క్లాన్లో ఉండదు, ఆవిడ బయటికి పోద్ది, చీఫ్ అవని వేరే క్లాన్లో ఏ రెస్పాన్సిబిలిటీ అంటే తీసుకుని ఏమంటే తీసుకుని మన క్లాన్లో ఉండకూడదు ఏకైక ఉద్దేశంతోనే ఆవిడ బొమ్మ నేను అక్కడ విష్ణుప్రియ నీ బొమ్మ అక్కడ పగలగొట్టాను అని చెప్పింది. ఓహో అదా నీ స్ట్రాటజీ, అందుకోసం అమ్మ నా బొమ్మ పగలగొట్టావు. అప్పుడు ఆవిడ అమ్మయ్య పోలే హాయ్ సాయిరామ్ ఓకేలే నా బొమ్మ కొట్టావు కానీ మన క్లాన్లో ఆ సోనియా లేకుండా మంచి డెసిషన్ తీసుకోనలే అని లెక్క ఆవిడైతే ఫీల్ అయ్యింది. అందుకోసం నెక్స్ట్ వన్ ఏంటి, ప్రేరణ అదే క్లారిటీ ఇస్తుంది అనమాట. ఆమె బొమ్మ అక్కడ పగలగొట్టిస్తే మన క్లాన్లో ఉంటుంది, మనం ఎక్కడ భరిస్తాం, మనకెందుకు తాలకనప్పుడు అసలు ఆవిడ గాలి కూడా మనకు నచ్చట్లేదు కదా, అదే నిన్ను తీస్తాను నీ బొమ్మ పగలగొడిస్తే మన క్లాన్లో ఉంటావు విష్ణుప్రియ, అందుకోసం ఇది పగలగొట్టా, లేకపోతే నాకు ఇష్టమా, నాకు హ్యాపీయే కదా, ఆవిడ వెళ్ళిపోతే మనకి హ్యాపీ కదా అని చెప్పేసరికి అప్పటికి వీళ్ళకి అమ్మయ్య రక్షించేవాళ్ళ ఫోన్లో మంచిదేలే, ఎవరైతే ఏముంది ఆవిడ చీఫ్ అవనే ఇంకేదావని మన క్లాన్లో లేకపోతే చాలు. ఎందుకంటే నైరుకుడు ఇదే మాట్లాడతారు, ఏంది ఆ చీఫ్ నిఖిల్కి ఏం చెబుదామన్నా రోజంతా పక్కన ఉంటే ఏం చెబుదాం మాట్లాడలేకపోతాం అన్నారుగా, అంత ఫ్రస్ట్రేట్ అయ్యారు. చీఫ్ అయినా పర్లేదు కానీ మన క్లాన్లో మాత్రం వద్దురా బాబోయ్ భగవంతుడు అని లెక్క. ప్రేరణ అప్పుడు వచ్చా, అమ్మ తల్లి అందుక మా నెత్తి మీద రుద్దాలనా, ఫిక్స్ అయ్యావు, మా కోసం పంపిద్దామనా, మా క్లాన్లోకి పంపించేద్దామా, మాకు కూడా వద్దామా లైక్ ప్రేరణ కూడా రిలాక్స్ అయింది. అందుకే ఆ తర్వాత నైనిక పృథ్వీకి ఇస్తే ఇక్కడ గొడవ అయింది, ఏది నైనిక పృథ్వీ గురించి చూసి వదిలేసి వచ్చావు కదా నేను హ్యాపీ విత్ హెర్ డెసిషన్ అని చెప్పి అమ్మాయి అంటే, తర్వాత అంటే ఇక్కడ ఏం లేదు సింపుల్ చిన్న విషయమే, ఏదో మా ఫ్రెండ్షిప్ మధ్య చెడగొట్టేసి మమ్మల్ని ఏదో రెచ్చగొట్టేసి ఆ అమ్మాయి అడిగింది కదా నువ్వేదో ఎక్కువ చేసేస్తున్నావు అంటే, ఆయన ఏమన్నాడు మామూలుగా మాట్లాడుతున్నాడు, అదేంటి నీకెందుకు పగలగొట్టింది ఆయనకు అర్థం కాలే వీళ్ళ స్ట్రాటజీ వీళ్ళ లెక్క. దానికోసం అడిగితే ఇక్కడ ఫస్ట్ నైన్కి అనవసరంగా టెంపర్ అయిపోయింది.
అనవసరం నోరు జారేసాను. మా ఫ్రెండ్షిప్ మేము కేర్ తీసుకుంటాం, మీ ఫ్రెండ్షిప్ గురించి ఆయన ఏమన్నాడు, ఆయన మామూలుగా అడుగుతున్నాడు ఏమైంది ఏంటి అసలు మీ లెక్క ఏంటి, మీ స్ట్రాటజీ ఏంటి అని లెక్క. సో మా ఫ్రెండ్షిప్ గురించి చెప్పకు, మా మధ్యలో ఏదో నువ్వు మంట పెట్టేస్తాను, గొడవ పెట్టేస్తాను అంటే ఈవిడ అనవసరం లేనిపోయిన మాటలు స్టాంపర్ అయిపోయి లాస్ట్లో సారీ కూడా చెప్పింది అనుకో నైనిక. బట్ ఆయనేమన్నాడు మామూలుగా అడుగుతున్నాడు అంతే, ఏం జరిగింది ఏంటని అయితే ఈవిడ అనవసరంగా ఎక్కువ ఊహించుకొని ఆలోచించుకొని వాళ్ళ మధ్య గొడవ పెట్టాల్సిన అవసరం ఆయనకి ఏంటి అసలు. ఆ తర్వాత నిఖిల్ విష్ణుప్రియ కూర్చున్నప్పుడు అక్కడ అంటారు కదా, ఇద్దరు ఒకేసారి అయితే సుత్తి అయితే తీశారు. అందులో డౌట్ లే, ఫస్ట్ పైనుంచి పట్టింది ఎంత స్లో మోషన్లో చూసినా నిఖిల్ కింద నుంచి పట్టుకుంటే విష్ణుప్రియ పై నుంచి ఇద్దరు ఒకేసారి పట్టారు, అందులో డౌట్ లేదు ఇంకా. అయితే ఇక్కడ మాత్రం బాగా వచ్చారు వాళ్ళు అందరూ. గేమ్ అయితే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. కుస్తీలు పట్టారు. యష్మి మీరు రాకూడదంటే మేము వస్తాం, మేము గేమ్లో ఉన్నాం. ఇది కంటెస్టెంట్స్కి ఆడియన్స్ చూసేది ఎలాంటివి, ఆ ఇనిషియేటివ్ ఎవరు తీసుకున్నారు, ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు, గేమ్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలంటే కంటెస్టెంట్స్లో అలాంటి ఉత్సాహం ఉండాలి. రైట్ ఆర్ రాంగ్ ఒక స్ట్రాటజీ తీసుకోవాలి, దూకుతూ పోవాలి. యష్మి వచ్చి దూకడం, తర్వాత నబీల్ రావడం, ఈ మణికంఠ దూకడం, ఇవన్నీ ఇక్కడ చాలా బాగుంది. ఇక్కడ వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యారు, ఇది ఇనిషియేటివ్ తీసుకోవడం. అక్కడ సోనియా ఏం చేసింది, మాటల వరకు చెప్పింది, లోపల అద్దాలు బ్యాక్ ఉన్నాక ఏం కనబడేదే లేదు నిఖిలే ఫస్ట్ తీసాడని చెబుతుంది. అక్కడ కనబడిందేమో ఆవిడ లాస్ట్లో ఉంది, అద్దాలు బ్యాక్ ఉంది, వీళ్ళందరూ ముందు ఉన్నారు, వీళ్ళకంటే ముందు ఆవిడే చెప్పేస్తుంది నిఖిలే తీశాడని. బట్ ఇద్దరు ఒకేసారి తీశారు. అలా ఇనిషియేట్ తీసుకొచ్చి ఇప్పుడు వీళ్ళందరూ ఇతనికి సపోర్ట్ చేద్దాం, ఏం పేరు ఆ పిల్లకి విష్ణుప్రియకి సపోర్ట్ చేద్దామని ట్రై చేశారు. కుస్తీలు పడ్డారు, లాగర్ ఇచ్చేశారు, ఫైనల్గా లాక్కుపోయారు. కనీసం అలాంటి ప్రయత్నం ఏమైనా ఉంటుందా సోనియా నుంచి, అబ్బాయి దూరం నుంచి అస్సలు అడుగు ముందుకేయకుండా చెబుతుంది, నిఖిలే తీశారు. అప్పుడు వాళ్ళు కూడా వచ్చి ఇన్వాల్వ్ అవ్వచ్చు కదా, విష్ణుప్రియతో కొంతమంది అటు కొంతమంది అయితే టగ్ ఆఫ్ వార్లకు భలే ఉండేది కదా. అదేం ఉండదు, మాటలు మాత్రమే చెబుతారు కొందరు, ఆటలు మాత్రం ఆడతారు కొందరు. ఇక్కడ ఆడేవాళ్ళు ఎవరు, చెప్పేవాళ్ళు ఎవరు, కామెంట్ ఇది చేయండి. సో మొత్తానికి అక్కడ ఏమనిపించిందంటే, ఆ నిఖిల్ దగ్గర నుంచి లాక్కోవడం చూస్తే చలి చీమల చేత చిక్కి చావదు సుమత అన్నట్టుగా బలవంతమైన సర్పము చలి చీమలతో అన్నట్టు అదైతే గుర్తొచ్చింది నాకు చిన్నప్పటిదే. అలా అనిపించింది, లాగేసి మొత్తానికి ఇచ్చారు. అలాగే తర్వాత విష్ణుప్రియ ప్రేరణకి ఇవ్వడంతో ఆమె సోనియా బ్రేక్ చేసేసింది. రీసెంట్గా ఎగ్ నీకు ఇచ్చినా సరే నీలో విల్లింగ్ లేదు, అందరిలో హంగర్ కనబడింది, చీఫ్ అవ్వాలి కసి అంతా కనబడుతుంది, నీలో మాత్రం సంతోషం కాకుండా నాతో పడితే నువ్వు గెలిచేస్తావు అన్న కదా నాకు నచ్చలేదంటే, నేను నీతో చెప్పాను అంటే నువ్వు ఆమెతో చెప్పకపోయినా డైరెక్ట్గా అది ఫీలింగ్ అయితే ఎక్స్ప్రెస్ చేసావు కదా. అదే మళ్ళీ అందరితో ఇప్పుడు ఆవిడ ఫీలింగ్ ఏంటంటే ఇవి నిఖిల్తో నేను చెప్పే ఇతను మొత్తం అందరితో చెప్పేశారండి. తప్పేముంది, వాళ్ళన్ని మాట నువ్వు చెప్పిందే కదా చెప్పారు, వాళ్ళు క్రియేట్ చేయలేదు కదా. నేను ఆ మాట అనలేదని చెప్పొచ్చు, అప్పుడు నేను అలాగ అనలే, నాకు అలాంటి ఫీలింగ్ లేదని చెప్పొచ్చు కదా. ఇప్పుడు అనింది కనుకే మరేం అనలా, నీతో చెప్పినా వేరుతో ఆయనతో నిఖిల్తో చెప్పు, ఆయనైతే చెప్పాడు, తప్పేముంది అక్కడ. సో మొత్తానికి తర్వాత మణికంఠ తీస్తాడు, నయనికకి ఇస్తాడు, ఆమె పృథ్వీని బ్రేక్ చేసేస్తుంది, ఫీమేల్ చీఫ్ కావాలని. ఇక్కడ ట్విస్ట్ అయితే ఇచ్చారు బిగ్ బాస్. పృథ్వీ తీస్తాడు కదా, సీతకేస్తాడు, ఆమె నయనికకి తీసేస్తుంది. యష్మిని వాలెడ్ అయ్యావు అని చెప్పినట్టుగా ప్రేరణకి నాకు సేమ్ ఫెయిర్ ఛాన్స్ ఉండాలి మంచిగా చెప్పింది. నయనిక నువ్వు వాలెడ్ అయ్యావమ్మా, సేమ్ యష్మికి చెప్పినట్టుగా నీకు చెప్పాలి, అతను నేను మాట తప్పుతానని చెప్పడం. కానీ ప్రేరణ కూడా బాగా ఆడుతుంది, కష్టపడుతుంది, చేస్తాను. అలాగే వీళ్ళందరూ కూడా అనుకున్నారు ఎవరైనా సరే సోనియాని తీసేయాలని. సో అందువల్ల తీస్తారు. నయనిక హట్ అవుతుంది కానీ ప్రతిసారి అదే రీజన్ అంటే మరి అదే రీజన్ ఉంటుంది. అసలు ఒకసారి అయ్యే మిగతా వాళ్ళు ఒకసారి కూడా అవ్వలేదు కనుక అదే ఉంటుంది. సీత కూడా మంచిగా గుర్తించింది, ఇక్కడ ప్రేరణ కూడా 100% ఇస్తుంది, ఆమె కూడా ఛాన్సులు రావాలి కదా, నాలాగే ఆడుతుంది కదా, మంచి స్టాండ్ తీసుకుంది. ఇవి ఆడియన్స్ చూసేది, అరే ఎంత ఫెయిర్గా చెప్పిందిరా బాబు ఇక్కడ అని చెప్పేసి. నయనికకి చివరి రౌండ్ ఏంటంటే గేమ్ మార్చాలని లెక్క ఇచ్చాడు, హ్యామర్ ఎవరు తీస్తే వాళ్ళకంటే, ఎందుకంటే ఏదో కొద్దిగా ట్విస్ట్ ఇవ్వాలని లెక్క. ఆమె సీతకేస్తుంది, ఆవిడ వెళ్ళి ప్రేరణ బ్రేక్ చేసి మరి తప్పదు ఇంక సీత మరి తన అవ్వాలనుకుంటుంది కానీ తన పగల కొట్టుకొని ప్రేరణ నువ్వు వైపు మంది కదా. సో అంతవరకు లాస్ట్ రౌండ్ వరకు సపోర్ట్ చేస్తానని చేసింది. ఆ విషయం కూడా 100% మెచ్చుకోవచ్చు సీతను, నో డౌట్. ఆ తర్వాత సీత, విష్ణుప్రియ, నిఖిల్ అందరూ డిస్కషన్లో అడుగుతాడు, సరే అందరు కలిపి నాకు ఎగ్నెస్ట్గా ఇచ్చారు, నీకు సపోర్ట్ చేశారు విష్ణుప్రియ, మరి నువ్వెందుకు నయనికకి సీతకి ఇవ్వాలి కదా, ప్రేరణకి ఎందుకు ఇచ్చావు అంటే ప్రేరణ వచ్చి సోనియా పగల కొట్టేసింది కదా అందుకోసం లెక్క. అంటే విష్ణుప్రియ మా క్లాన్లో మాట్లాడాం, డిస్కషన్ చేసాం, ఎందుకంటే ప్రేరణ అందరూ డిస్కషన్ చేసుకున్నాం, వాళ్ళలో ఎవరికి ఇచ్చినా వాళ్ళందరూ టార్గెట్ అంటే సోనియా. సో అలాంటప్పుడు విష్ణుప్రియ కూడా తెలివిగా మళ్ళీ ఈ నయనికకో సీతకి ఇచ్చి ఆవిడ పగలగొట్టించక తన ఫ్రెండ్స్ కదా వాళ్ళ చేతులకు మట్టి అంటకుండా అక్కడ ప్రేరణ కూడా అనింది కనుక ప్రేరణకి ఇచ్చి చేయించడం వల్ల వాళ్ళందరూ అనుకుని మాట్లాడుకుని చేసుకున్నారు కనుక ఆవిడ స్ట్రాటజీతో అక్కడ వెళ్ళింది. ఇక్కడ సోనియా అంట మనిద్దరం అంట వాళ్ళ క్లాన్ మాట్లాడుకున్నాడు, మనం కాదంట వాళ్ళ క్లాన్ అంటే ఆ లైన్ తెచ్చేసింది ఈ అమ్మాయి. సోనియా వల్ల వాళ్ళకి ఆ గ్యాప్ వచ్చేసింది కంప్లీట్గా. మనల్ని అడగలేదు, నువ్వు అర్థం చేసుకో, కూల్ డౌన్ అంటే వీళ్ళు వేరు, వీళ్ళ ముగ్గురే ఒక క్లాను, వీళ్ళ ముగ్గురే ఒక గ్రూప్ని కంప్లీట్గా లైన్ తెచ్చేసి డివైడ్ చేసేసింది సోనియా. మరి దానివల్ల వీళ్ళకి మధ్య రేపో లేకుండా గ్యాప్ వచ్చేసి పెరిగిపోతుంది. దానికి మళ్ళీ ఫీల్ అయిపోయి మనమేనంట వాళ్ళు అందుకే అంటారు కనీసం టైం కూడా దొరకకుండా సఫర్ అవుతున్నాం, ఎందుకంటే ఇందుకోసం ఎప్పుడు చూసినా వాళ్ళే ఉంటారని.
సో దానికోసం మళ్ళీ విష్ణుప్రియ అనడంలో తప్పులేదు అక్కడ. అలాగే నెక్స్ట్ వన్ విష్ణుప్రియ, సీత, పృథ్వీ. సోనియా ఫీల్ అయినట్టుంది. నిఖిల్ పంపేసింది ఫీల్ అయిందంటే నైట్ లైవ్‌లో కూడా ఇదే. సోనియా, సీతను మా ఇద్దరిలో ఎవరికంటే పృథ్వీకి బాండ్ ఇస్తానంటే ఇక్కడ చెప్పుకొస్తదనమాట. తర్వాత చీఫ్‌లు, క్లాన్స్ సెలెక్ట్ అయ్యేటప్పుడు గేమ్ కంటే బాండింగ్‌లు ఎక్కువైపోయాయి. అంటే నిజంగా సోనియా నోట ఈ మాట అర్హతే లేదు ఆవిడకి. ఎందుకంటే పెద్దోడు చిన్నోడు బాండింగ్‌లు మొదలుపెట్టిందే ఈవిడ గదా! మళ్ళీ ఈవిడొచ్చి ఆట కంటే బాండే ఎక్కువైపోయిందంటే ఎలా చెప్పుద్ది? ఈవిడ బాండింగ్‌కే బ్రాండ్ అంబాసిడర్ లాగా మారిపోయి 'బిగ్ బాస్' హౌస్‌లో ఈమె మళ్ళీ వేరే వాళ్ళు బాండింగ్‌లకే ప్రయారిటీ ఇచ్చారు. గేమ్ చూసి ఇవ్వట్లేదని గేమ్ ఏమైనా ఆడితే ఇచ్చేవాళ్ళు. గేమ్ ఆడట్లే. పైగా బాండింగ్‌లో మునిగి తేలుతా పక్కోళ్ళకి మళ్ళీ బాండింగ్‌కి ప్రయారిటీ ఇచ్చారని పెద్ద క్లాస్ పీకింది. ఆ వీడియో నెక్స్ట్‌లో చెబుతున్నాను కదా! దాంట్లో మాట్లాడదాం. అలాగే విష్ణుప్రియ, పృథ్వీ చాలా ఎమోషనల్ అయితుంది. నువ్వు నామినేట్ చేయాలి అంటే చెయ్యాలి. పృథ్వీ చెయ్యను అన్నట్టు మాట్లాడతారు కానీ బిగ్ బాస్ హౌస్‌లో ఆ సమయాన్ని సందర్భాన్ని బట్టి ఎవరిని ఎవరైనా నామినేట్ చేస్తారు. క్లాన్‌లు మారుతూ ఉంటాయి. ఆప్షన్స్ మారుతూ ఉంటాయి. టాస్క్‌లు గొడవలు బట్టి ప్రయారిటీస్ కూడా మారుతూ ఉంటాయి. చెయ్యను అనుకుని జరిగేది కాదు. అలాగే లాస్ట్‌లో సీత, విష్ణుప్రియ మాట్లాడతారు కదా! క్లాన్‌లోకి తీసుకోవాల్సొస్తే నిఖిల్ ఒకరికి వెంటేసుకున్నప్పుడు నిన్న యష్మి చెప్పేసింది కదా! 2 వీక్స్ నుంచి చెప్పాలనుకుంటున్నా సీత పాయింట్స్ అన్నీ చెప్పేసింది. ఎందుకంటే వాళ్ళు అదే మాట్లాడుతుంది సీత కూడా. ఏంటా నిఖిల్ ఆ పర్సనాలిటీ ఏంటి? ఇండివిడ్యుయాలిటీ ఎక్కడ పోయింది? ఆమె చేతికి కంప్లీట్‌గా ఒక పప్పెట్లా మారిపోయాడు. అసలు సోలో గేమ్ ఎక్కడుంది? అసలు ఎందుకొచ్చారు మీరు బిగ్ బాస్ హౌస్‌లోకి రోజంతా? ఏం మాట్లాడతారు నాయన గంటలు గంటలు ఆ హాల్‌లో కూర్చొని అసలు రూమ్‌లో కూర్చొని చేతుల్లో చేతులేసుకొని యష్మి చెప్పినట్టుగా ఎంత మాట్లాడుతారు? ఏం మాటలు? ఎందుకా వచ్చారు మీరు బిగ్ బాస్‌కి అని అడగాలనుకుంటున్నాను సీత అనింది. ఆమె అడగాలనుకుంటున్నవన్నీ అడిగేసింది, కడిగేసింది. యష్మి గనక అయినా నేను వదలను నామినేషన్‌లో అవకాశం వచ్చినప్పుడు అడుగుతాను లెక్క అనింది. సో సీత అలాగ అడగాలనుకోవడం కూడా రైటే అని నాకు అనిపిస్తోంది. సో యష్మి అడిగింది కూడా కరెక్టే. మరి ఓవరాల్‌గా మీకేమనిపించింది? లైక్, కామెంట్ అయితే మర్చిపోకండి. నెక్స్ట్ వచ్చే వీడియో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకండి.